ఏమంటే తెలుగు భాష మీకు రాదా? తెలుగు రాదా మీకు ఎవరికి? తెలుగు రాదా? ఫ్రంట్కి వచ్చేయమన్నాను. మళ్ళా నేను మనసు మార్చుకున్నాను, మీతో కొన్ని యాక్టివిటీస్ చేస్తాను. వినోద్ ఫ్రంట్కి రండి. ఫ్యామిలీస్గా ఓకే. కొంతమంది భార్యాభర్తలు పక్క పక్కన కూర్చోడానికి సిగ్గుపడుతున్నారు. ఓకే ఓకే, సర్దుకొని కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు. కుటుంబం అనేది, ఈ కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది మీరు. ఈ దినము అనేక మంది కుటుంబాలతో రాలేకపోయారు. భర్త వస్తే భార్య రాలేదు, భార్య వస్తే భర్త రాలేదు, భార్యాభర్తలు వస్తే బిడ్డలు రాలేదు. ప్రభువా నాయన, కుటుంబ వ్యవస్థ అనేది ఎంత ప్రాముఖ్యమో ఈ వారమంతా జరిగే స్పెషల్ మీటింగ్స్లో మాతో మీరు మాట్లాడండి. ఈ మాటల్ని మేము విలువగా, ఘనంగా, సీరియస్గా తీసుకోవడానికి సహాయించండి. ఇవి మీరు రాసిన మాటలు కనుక మా అందరితో మీ వాక్యం ద్వారా మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సరే, మీరు ఎక్కడ కూర్చున్నా మీరందరూ శ్రద్ధగా మీరందరూ వినాలని మనవి చేస్తున్నాం. సో మీరందరూ చాలా సంతోషంగా, హ్యాపీగా ఒకసారి మీ భార్య వైపు చూసి సెకండ్ ఇవ్వండి. ఓకే, సంతోషంగా ఇచ్చారా, సీరియస్గా ఇచ్చారా? ఓకే, ఈరోజు నా మెసేజ్ అబౌట్ ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ. ఓకే, మ్యారేజ్ ఈస్ గాడ్స్ ఐడియా. అసలు వివాహ వ్యవస్థ అనేది ఎవరు ప్రారంభించారు, అసలు వివాహం అనేది అసలు ఎవరు కనిపెట్టారు అని మీలో సందేహం రావచ్చు. వివాహం అనేది ఏ సైంటిస్టు కనిపెట్టలే, ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది దేవుడికి వచ్చిన ఆలోచన. దిస్ ఇస్ గాడ్స్ ఐడియా. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని వాని కొరకు సాటి అయిన సహాయమును దేవుడే ఏర్పాటు చేశాడు, సూటబుల్ హెల్పర్గా. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో నువ్వు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించమని దేవుడే సెలవిచ్చాడు. సో మ్యారేజ్ ఈస్ గాడ్స్ ఐడియా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రెండవది, మ్యారేజ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈరోజు మిమ్మల్ని అందరినీ పక్కపక్కన ఎందుకు కూర్చోబెట్టామంటే, మీరిద్దరు భార్యాభర్తలు, మీరు ఒక ఫ్యామిలీగా అయ్యారు. ఒక వ్యక్తి ఫ్యామిలీగా ఎప్పుడు అవుతాడు అంటే మ్యారేజ్ అయినప్పుడు, లేకపోతే బ్రహ్మచారి, లేకపోతే సింగిల్. సో నువ్వు ఫ్యామిలీగా క్వాలిఫై అవ్వాలి అంటే నీకు పెళ్ళి అవ్వాలి. పెళ్ళి కాకుండా ఫ్యామిలీ అవ్వదు. సో మ్యారేజ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అతి ప్రాముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను. అదేంటి అంటే, ఫ్యామిలీ డిజైన్డ్ టు బి హ్యాపీ, నాట్ టు బి సాడ్. ఈ పెళ్ళి అనేది దేవుడు ఏర్పాటు చేసింది భార్యాభర్తలు సంతోషంగా ఉండాలని, దుఃఖంతో ఉండాలని కాదు, విచారంతో ఉండాలని కాదు, బాధలతో ఉండాలని కాదు. కొంతమంది ఎందుకు చేసుకున్నాను రా పెళ్ళి అంటారు కొంతమంది. మరి నాకైతే అర్థం కాదు. పెళ్ళి అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఇరువురు హ్యాపీగా ఉండాలని. మీరు దుఃఖంతో బాధతో ఉండాలనుకుంటే అసలు పెళ్ళే దేవుడు ఇంట్రడ్యూస్ చేసేవాడు కాదు. కానీ ఎన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో హ్యాపీనెస్ ఉంది. చూడండి, ఆ ఫోటోలో ఉన్నవారు ఎంత హ్యాపీగా కనపడుతున్నారో చూడండి. అదే హ్యాపీనెస్ మీ ఫ్యామిలీలో ఉందా? ఒక పిల్లోడు అడిగాడంటే ఒక పెద్ద ఆయన్ని, అంకుల్
పెళ్లిలో ఎందుకు పెళ్లి కుమార్తె తెల్లటి గౌన్ వేస్తుంది? క్రిస్టియన్ మ్యారేజెస్లో మరి తెల్లటి చీర కడతారు ఎందుకు అని అడిగాడట అంకుల్ని. అప్పుడు అంకుల్ చెప్పాడంట, బాబు మ్యారేజ్ అంటే చాలా సంతోషం. ఆ పెళ్లి కుమార్తెకి ఆమె పుట్టినప్పటి నుంచి ఆమెకి చాలా చాలా సంతోషము గల రోజు ఏదైనా ఉన్నది అని అంటే ఆ పెళ్ళే గనుక అందుకనే ఆమె సంతోషాన్ని వ్యక్తపరచడానికి ఈ క్రిస్టియన్ మ్యారేజెస్లో ఏమేస్తారు చెప్పండి? ఈ వైట్ వేస్తారు. సో వైట్ సంతోషానికి గుర్తు అని అంకుల్ చెప్పాడట. అక్కడోడు చాలా తెలివిగా అడిగాడంట, మరి అంకుల్ మరి పెండ్లి కుమార్తె వైట్ గౌన్ వేసింది బాగానే ఉంది, మరి పెండ్లి కుమారుడు ఎందుకు నల్లటి సూట్ వేస్తాడు? ఆ బ్లాక్ సూట్ ఎందుకు వేస్తాడు అని అడిగాడట. అప్పుడు అంకుల్ చెప్పాడంట, బాబు పెండ్లి కుమారుడికి ఆ రోజు నుండే బాధలు ప్రారంభింపబడిన రోజు, అందువల్ల ఆయన బాధలకి గుర్తుగా ఆయన బ్లాక్ కోటు ధరిస్తాడు అని చెప్పాడంట. కానీ నేను అంకుల్తో ఏకీభవించను. ఆ అంకుల్ చెప్పింది కరెక్ట్ కాదు. దేవుడి ఉద్దేశం పెండ్లి కుమారుడు బాధగా ఉండాలని, పెండ్లి కుమారుడు సంతోషంగా ఉండాలని మీ సొంత మాటలు చెప్పకండి. ఏదో పెళ్ళిళ్ళు నవ్వించడానికి కవ్వించడానికి ఏదో జోకులు వేయడం కాదు. వివాహాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ మెసేజ్ ఎదురున్న వాళ్ళకే కాదు, వెనకున్న వారికి కూడా, పెళ్లి కాని బ్రహ్మచారులకు కూడా, పెళ్లి కాని యవనస్తులకు కూడా, అందరికీ. కానీ పెళ్ళైన వారు మరి ముఖ్యంగా వినవలసిన వాక్యము. సో మరలా చెప్తున్నాను, ఫ్యామిలీ డిజైన్ టు బి హ్యాపీ, నాట్ టు బి సాడ్. కనుక ఇప్పటి నుంచైనా ఈ ఫ్యామిలీ లాగా మీరు కూడా ఎలా ఉండండి? హ్యాపీగా ఉండండి. యువర్ వైఫ్ ఈస్ ఎ గాడ్స్ గిఫ్ట్. ఈరోజున వర్తమానాన్ని అంశం ఇంకా చెప్పక ముందు కొన్ని మాటలు మీతో చెప్పబోతున్నాను. అదేంటి అంటే, నీ భార్య నీకు దేవుడిచ్చిన బహుమానం. ఎంతమంది తెలుసు ఆ మాట? ఎంతమంది గ్రహిస్తున్నారు? యువర్ వైఫ్ ఈస్ ఎ గాడ్స్ గిఫ్ట్, నాట్ సేటన్స్ గిఫ్ట్. నీకు దైవం ఇవ్వలేదు, నీకు దేవుడు ఇచ్చాడు. నీ భార్యను దేవుడు నీకు ఒక బహుమానంగా ఇచ్చాడు. ఎవరైనా బహుమానం ఇస్తే ఏం చెప్తారు? థ్యాంక్ యూ. నీ భార్య వైపు చూసి, నువ్వు నా భార్యగా దొరికినందుకు థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా సెకండ్ ఇవ్వండి. కొంచెం చూసి సీరియస్గా కాకుండా కొంచెం నవ్వుతూ చెప్పండి, యు ఆర్ మై గిఫ్ట్. చెప్పండి 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 చెప్పండి. అందరూ అమ్మగారు నన్ను చూస్తున్నారు. సార్ అమ్మగారు ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ కూర్చోండి, నాకు దగ్గరలో ఉంటారు. ఓకే ఓకే ఓకే, నేను చూసి చెప్తున్నా, యు ఆర్ మై గిఫ్ట్. ఓకే, ఏదో ఫేస్బుక్లో ఏదో షోగా గురించి చెప్పట్లా. ఓకే, మీరు కనీసం రోజుకి ఒకసారి అని చెప్పినా బాగుంటుంది. ఉదయం లేవగానే యు ఆర్ మై గిఫ్ట్ అనాలి. నువ్వు నా బహుమానం. ఇటున్నారా? మీరు సెట్ చేయండి కొంచెం. ఓకే, యు ఆర్ మై గిఫ్ట్, యు ఆర్ మై డార్లింగ్, యు ఆర్ మై హనీ అని మీరు ఎప్పుడు కూడా నీ భార్య అని పొగడాలి. ఏదో పొగడమన్నాను కాదు, నిజంగానే ఆమె నీకు బహుమానం. ఎందుకంటే అక్కడ కొన్ని మాటలు కూడా రాయబడి, షీ స్టాండ్స్ బై యూ ఇన్ ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణంలో నీ పక్కన నిలబడింది నీ భార్యయే, ఎవరు నిలబడరు. నీకు ప్రేమని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చేది నీ భార్యయే. నీ ఇంటిని శుభ్రంగా, నీ ఇంటిని చక్కగా అలంకరణగా, మంచిగా అందంగా చూసుకునేది కూడా నీ భార్యయే. నీ కోసం నువ్వు బయటికి వెళ్తే, పనికి వెళ్తే, నువ్వు వచ్చేవారు కనిపెడుతూ నీ కోసం ప్రార్థన చేసేది కూడా నీ భార్యయే. నువ్వు రాగానే నీకు వంట చేసేది, నీకు రాగానే నీకు భోజనం సిద్ధపరిచి, నీకు రాగానే నీకు అన్ని చూసుకునేది, నీకు బట్టలు ఉతికేది, అన్ని సమస్తము నీకోసం అన్ని ఏర్పాట్లు, నీకే లోటు లేకుండా చూసుకునేది నీ భార్య. కానీ ఆమెను సర్వెంట్గా కాదు మనం చూడవలసింది, ఆమెను ఒక బహుమానంగా మనం చూడాలి, ముఖ్యంగా పురుషులు. సో యువర్ వైఫ్ ఈస్ యువర్ గిఫ్ట్. ఎవరిచ్చారు ఆ గిఫ్ట్? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏర్పాటు లేకుండా
నీ పక్కన నీ భార్య కూర్చోలేదు. ఇది దేవుడి ఏర్పాటు. రెండవది మీరు తెలుసుకోవాల్సింది, యువర్ వైఫ్ ఈస్ ఏ బెస్ట్ ఫ్రెండ్, బీ ఫ్రెండ్లీ విత్ హర్. నీ భార్యయే నీకు ఒక మంచి స్నేహితురాలు. కొంతమంది పురుషులకి భార్య వేరు, ఫ్రెండ్ వేరు. నీకు అర్థమైందా? వాళ్ళ ఆత్మీయులు కాదు, వారు దైవికమైన వారు కాదు. నువ్వు నిజంగా దైవికమైన భర్త అయితే నీ భార్యయే నీకు గర్ల్ ఫ్రెండ్. సో నీవు ఆమెతో భర్తగా కాకుండా నువ్వు ఎలా ఉంటే ఇంకా బాగుంటుంది. నువ్వు ఒక ఫ్రెండ్గా ఉంటే బాగుంటుంది. చూడండి, ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి టీ తాగుతూ చూడండి, వారు ఎంత నవ్వుకుంటున్నారు. భర్త ఏమో బయట తాగితే, భార్య ఏమో ఇంట్లో తాగుతుంది. చెప్పండి, ఇద్దరు కలిసి తాగుతున్నారా? తాగుతూ మాట్లాడుకుంటున్నారా? చెప్పండి. టీ, కాఫీ. నేను నా భార్య ప్రతిరోజు ఉదయాన్నే మేము వేడి నీళ్ళు, దాంట్లో దాచిన చెక్క, దాంట్లో దాన్ని ఏమంటారు జీలకర్ర, దాన్ని శుభ్రంగా మొత్తం అంతా కొంచెం మరిగించి అందులో నిమ్మకాయ పిండుకొని మీ ఇద్దరు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ టీ తాగుతాం. ఆ డ్రింక్ తాగుతాం. మరి ఏదో ఒకటి మీరు అలా తాగండి. అలా మందు తాగమంటలా, కలిసి టీ, కాఫీ, ఇలాంటి వామ్ వాటర్. చెప్పండి, ఇలా చక్కగా వింటున్నారా? చాలా సీరియస్గా వినాలి అందరూ కూడా. అంటే సీరియస్ అంటే మరీ సీరియస్గా, సంతోషంగా వినండి, శ్రద్ధగా వినమని చెప్తున్నా. ఎందుకంటే చాలా మందికి ఈ విషయాలు తెలియట్లేదు. కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, చెడిపోతుంది. టెక్నాలజీ పెరిగిపోయింది, సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి. వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసిన దేవుడు. సో యువర్ వైఫ్ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో ఆమెకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆమెకి ఇవ్వండి. మూడవది, యువర్ వైఫ్ ఈస్ యువర్ పోర్షన్, లవ్ హర్. నీ భార్య నీతో పాటు నీ భాగమై ఉన్నది. ఆమె వేరే పోర్షన్లో లేదు, నీ పోర్షన్లో ఉంది. నీ శరీరంలో ఒక భాగము. నీ శరీరాన్ని ఎలా చూసుకుంటావో నీ భార్యను కూడా నువ్వు అలాగే చూసుకోవాలి. నీ శరీరం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటావో నీ భార్య విషయంలో అంతే శ్రద్ధ తీసుకోవాలి. నీకు చిన్న జ్వరం వస్తే నువ్వు ఎంత అల్లాడిపోతావో నీ భార్యకు కూడా చిన్న జ్వరం వస్తే నువ్వు అలాగే కంగారు పడాలి. నీకు ఆకలి వేస్తే నువ్వు ఎలాగైతే గబగబా వెళ్ళి స్విగ్గీ ఆర్డర్ చేసుకుని భోజనం తీసుకుని తెచ్చుకుంటావో నీ భార్యకు ఆకలి వేసినా నువ్వు అదే పని చేయాలి. షీ ఈస్ యువర్ పోర్షన్, లవ్ హర్. ఆమెకి ఇవ్వాల్సిన ప్రేమను పంచిపెట్టండి. నాలుగోది, యువర్ వైఫ్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, బీ ఫెయిత్ఫుల్ విత్ హర్. నీ భార్యయే నీకు బలం. దేవుడే మనకి బలం, కానీ సెకండరీ యువర్ వైఫ్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. మీకు తెలుసో తెలియదు, చాలా మంది యవ్వన దంపతులు ఉన్నారు, కానీ నేను చాలా సీనియర్ పాస్టర్ని, 30 సంవత్సరాలు మినిస్ట్రీలో ఉన్నాను. నేను చాలా మందితో నేను మాట్లాడాను. ఎప్పుడైతే భార్య చనిపోయిందో చాలామంది భర్తలు అన్న మాట ఏంటో తెలుసా? నేను అవిటివాడిని అయిపోయానండి అంటారు. నేను అవిటివాడిని అయిపోయాను అంటారు. ఏంటంటే అలా మాట్లాడతారు? మీకు కోడళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, విల్లా ఉంది, మీకు కారులు ఉన్నాయి. ఏ ఉన్నా భార్య ఆ గ్యాప్ని ఎవరు కూడా తీర్చలేరు. ఇంకో విషయం మీతో చెప్పమంటారా? అంటే అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ స్టాటిస్టిక్స్ ప్రకారంగా నిజంగా భర్త భార్యను ప్రేమించినప్పుడు భార్య చనిపోతే భర్త కూడా ఎక్కువ కాలం బ్రతకలేడు. ఎందుకంటే ఆ ప్రేమని అతడు గెత్తికి వస్తూ అతడు సరిగా నిద్రపోలేడు, సరిగా భోజనం చేయలేడు, అతను మనోవ్యాధనతో త్వరగా చనిపోతాడు. సో నీ భార్య నీకు బలం. ఆమె విషయంలో నమ్మకంగా ఉండు, ఆమెకి మోసం చేయొద్దు, ఆమె విషయంలో ఫెయిత్ఫుల్గా ఉండు. ఇవి కొన్ని కొటేషన్స్ నేను వాక్యంలోకి వెళ్ళే ముందు నేను మీతో చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను.
ఇంకా మనం గమనిస్తే the relationship between a husband and a wife is the most profound woman bond established by God. భార్యాభర్త యొక్క ఫౌండేషన్ అంట అన్ని ఫౌండేషన్ల కన్నా చాలా గట్టిది, చాలా విలువైందిగా దేవుడు ఎంచాడట. అన్ని ఫౌండేషన్స్ కన్నా, అన్ని పునాదుల కన్నా గట్టి పునాది దేవుడు ఏర్పాటు చేసింది ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బాండ్. లోకము వివాహాన్ని ఎలా చూస్తుందంటే, వివాహం ద్వారా మనం ఏం పొందగలము, వాట్ వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ మ్యారేజ్. కానీ బైబిల్ సెలవిస్తుంది, లోకానికి బైబిల్కి ఉన్న తేడా ఏంటంటే, లోకమేమో వివాహము నుండి మనం ఏం పొందగలం, కానీ బైబిల్ సెలవిస్తుంది వివాహము ద్వారా మనం ఏమి ఇవ్వగలము. నాట్ వాట్ వీ కెన్ గెట్ బట్ వాట్ వీ కెన్ గివ్. నేను నా భార్యకి ఏమి ఇవ్వగలను, నా భర్తకి నేనేమి ఇవ్వగలను, అది వివాహములో దేవుడు ఏర్పాటు చేసింది. అంతేగాని మనం ఏం పొందుకుంటాము భార్య దగ్గర నుండి, మనం ఏం ఆశిస్తాము, అది కాదు పెళ్ళి అంటే. నా భార్య దగ్గర నుంచి ఏం అది కాదు, నువ్వేమిస్తావు, నువ్వేమి ఇవ్వగలవు. దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్. The definition of marriage is not what you can get, but what you can give. చాలా మంది ఏదో ఆశించి పెళ్లి చేసుకుంటారు. ఆశించి కాదు, నువ్వు పెళ్లి ద్వారా నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు. ఈరోజు నా వర్తమానం యొక్క టైటిల్, నా వర్తమానం యొక్క అంశం, వాట్ డస్ యువర్ వైఫ్ వాంట్ ఫ్రమ్ యూ. నీ భార్య నీ దగ్గర నుంచి ఏమి కోరుకుంటుంది. ఈరోజు ఇది పార్ట్ 1. ఇది ఈ స్పెషల్ మీటింగ్స్కి మానకుండా మీ కుటుంబాలతో రండి. మరికొన్ని విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు కుటుంబం గురించి. ఈ వారం అంతా కూడా నేను కుటుంబం గురించి మాట్లాడబోతున్నాను. సో ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా వాక్యాలు వింటున్నవారు కూడా దయచేసి శ్రద్ధగా మీరు కూడా ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఫ్యామిలీ, కుటుంబం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ కుటుంబ వ్యవస్థ ఎలాగుంది? సో నా టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఏంటంటే, నీ భార్య నీ దగ్గర నుంచి ఏమి కోరుకుంటుంది. 5 విషయాలు మీతో చెప్తాను. మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా నీ భార్య నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటుందో? కొంతమంది తన భార్య ఏం కోరుకుంటుందో కూడా తెలియకుండా బతికేస్తున్నారు. నీ భార్య నీ దగ్గర ఏం కోరుకుంటుందో ఒక భర్తగా నువ్వు తెలుసుకోవాలా. అమెరికాలో వివాహం చేసే ముందు ప్రీ మ్యారిటల్ సెమినార్లు జరుగుతాయి. అంటే పెళ్లి కాకముందు భార్యాభర్తలు, అంటే వారు ఆ వివాహానికి ముందు ఆ సెమినార్ అటెండ్ అవుతారు. పిల్లలు మాట్లాడకండి. సో నీ భార్య నీ దగ్గర ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలనుందా? ఈరోజు నేను మీకు 5 విషయాలు మీతో చెప్పబోతున్నాను. నెంబర్ 1, యువర్ వైఫ్ నీడ్స్ అన్కండిషనల్ లవ్ ఆర్ సాక్రిఫిషియల్ లవ్. నీ భార్య నీ దగ్గర నుండి కోరుకుంటుంది ఏమిటి అంటే, నిస్వార్థమైన ప్రేమ, త్యాగముతో కూడిన ప్రేమ, షరతులు లేని ప్రేమ. నీ భార్య నీ దగ్గర నుండి ఆశిస్తుంది, నీ భార్య నీ దగ్గర నుండి కోరుకుంటుంది ఏమిటి అంటే, నిస్వార్థమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, త్యాగముతో కూడిన ప్రేమ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, ఎఫెసీ 5:25, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక
పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వలనని వాక్యముతో ఉదక స్నానము చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం గమనిస్తే పురుషుల్ని క్రీస్తుతో ఇక్కడ కంపేర్ చేస్తూ ఉన్నాడు. పురుషుని భార్యను ప్రేమించుడి, ఎలాగా? క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో, క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో అట్టి రీతిగా ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. మీరు అడగచ్చు, ప్రభు ఎలా ప్రేమించాడు సంఘాన్ని? ప్రాణాన్ని పెట్టేంతగా ప్రేమించాడు. అంటే ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఎవరి కొరకు? సంఘము కొరకు. నీ భార్య కొరకు నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? సో ఈరోజు నీ ప్రేమ స్వార్థం లేనిదిగా, షరతులు లేనిదిగా, త్యాగపూర్వకంగా ఉన్నదా? ప్రేమిస్తున్నానండి. నీ ప్రేమ ఏ విధంగా ఉన్నది? ఏదో ఫీలింగ్స్తో ప్రేమించడం కాదు, ఏదో భావోద్రేకాలతో ప్రేమించడం కాదు. నీ హృదయములో నుండి ప్రేమించాలి, లోపల నుండి నువ్వు ప్రేమించాలి. ఏదో పెదవులతో నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, ఇంకా చెప్పాను ఐ లవ్ యూ అని, యు ఆర్ మై గిఫ్ట్ అని పెదవులతో కాదు, అది హృదయములో నుండి రావాలి. ఆ ప్రేమ ఎవ్రీడే ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. అయితే మీరు అనొచ్చు, పాస్టర్ గారు నా ప్రేమను ఎలా వ్యక్తపరచాలి? మరి ప్రేమించమన్నారు కదా. ప్రతి భర్త భార్యను ఏం చేయాలి? ప్రేమించమన్నారు. ఎలా ప్రేమించాలి? మొదటిది, ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఇన్ వర్డ్స్. నీ మాటల ద్వారా నీ ప్రేమను చూపించు. నీ మాటల ద్వారా నీ ప్రేమని వ్యక్తపరచు. నీ మాటలు చాలా మృదువుగా, నీ మాటలు చాలా తీయగా, నీ మాటలు చాలా సరదాగా, నీ మాటలు ఆమెకు ఎంత ఆహ్లాదకరంగా, నీ మాటల ద్వారా ఆమెను ప్రేమించు. ఆమేన్. కొంతమంది భార్యతో ఎలా మాట్లాడాలో కూడా కొంతమంది తెలియదు. కొంతమంది భార్యని ఎలా పలకరించాలో కూడా తెలియదు. కొంతమంది ఓయ్ ఓయ్ ఇటు ఓయ్, కొంతమంది ఏ. నీ భార్యని ప్రేమతో పలకరించు. నీ భార్యని ప్రేమగా. అమెరికాలో ఎవరు ర్యాష్గా మాట్లాడరు. వారు చక్కగా హనీ హనీ నా తేనె, ప్రేమగా మాట్లాడాలి. నీ ప్రేమని వ్యక్తపరచాలి. సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురావాలా? నీకేమైనా కావాలా? ఇంట్లో అన్నీ ఉన్నాయా? ఏమైనా లేవా? పిల్లలకి ఏమైనా కావాలా? ఓకే, ఒకవేళ ఇప్పుడు గుర్తు రాకపోయినా ఒకరు గుర్తు వస్తే నాకు వాట్సాప్ చేయి, నాకు మెసేజ్ పెట్టు, నేను తెస్తాను. మీకు అర్థమైందా? మీకు ఇంట్లో సబ్బు అయిపోయింది, నీకు ఎప్పుడు గుర్తొచ్చింది? బాత్రూంలో గుర్తొచ్చింది. ఇంకా బాత్రూంలో నుంచే కేకలేస్తావు. ఏమని? ఇంట్లో సబ్బు కొనలేదని నీకు తెలియదు నీ ముఖానికి. నేను చెప్తే తెచ్చేవాడిని కదా నేను. నీకు తెలియదు సబ్బు లేదని. సో నీ మాటలు ఆమెకు నొప్పి కలిగించకూడదు. నీ మాటల ద్వారా కూడా ఆమెకు ఎంతో ప్రేమని ఏం చేయాలి? నువ్వు వ్యక్తపరచాలి. నాకు టైం లేదు, కానీ బైబిల్లో గమనిస్తే ఇందులో పరమగీతాలు టచ్ చేస్తే, పరమగీతాల్లో ప్రియురాలు అంటది ప్రియుడితో, నా ప్రియుడా మాట్లాడు, నీ స్వరాన్ని నేను వినాలనుంది అంటది ప్రియురాలు. అంటే ఆ మాటలకి ఆ ముగ్ధురాలు అయిపోద్ది అనమాట. మనోళ్ళు మాట్లాడతారు, బాబు హాపన్ రావు. సో ఈరోజు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఇన్ వర్డ్స్. నీ మాటల ద్వారా నీ ప్రేమను వ్యక్తపరచు. రెండోది, ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఇన్ నోట్స్.
నోట్స్ ద్వారా కొన్ని ప్రేమను వ్యక్తపరచు. అంటే నోట్స్ అంటే ఈ మధ్య టెక్నాలజీ తెలుసు కదా. నోట్స్ అంటే మరి ఫోన్లో నోట్స్ ఉంటాయి కదా, వాట్సాప్, మెసెంజర్. మధ్యాహ్నం మాటలు 1 గంట టైం, అప్పుడు లంచ్ టైం కదా. ఆ లంచ్ టైంలో ఏం చేయి, ఓ చాటింగ్ చేయి, ఓ మెసేజ్ చేయి. హాయ్, హలో, భోజనం చేసావా, నేను ఇప్పుడే పని నుంచి దిగాను, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను అని ఏదో ఒకటి ఏం చేయొచ్చు చెప్పండి, ఒక మెసేజ్. ఓకే, సాయంత్రం అలా వెళ్దాం, ఓకేనా, రెడీగా ఉండు, ఈరోజు నాకు పని 5 గంటలకు అయిపోద్ది, సాయంత్రం ఎక్కడ మీటింగ్ కూడా లేదు, అయ్యగారు కూడా ఏమి అనౌన్స్ చేయలేదు ఈరోజు, కనుక మనం కలిసి షాపింగ్కి వెళ్దాం, ఓకేనా, రెడీయా? అప్పుడు అలా అంటది, ఏ కలర్ చీర కట్టుకోమంటారు? ఓ పంచి రెడ్ సారీ, నేను కూడా రెడ్ షర్ట్, నేను ఓకే. ఈ చాటింగ్ ఉందా చెప్పండి, ఉందా? కొంతమంది అమ్మా తలుపేసండి, చివర తలుపు, వినండి అందరూ. కొంతమంది భర్త గారు చాటింగ్ చేయడానికి పాపం భార్య మీద ప్రేమతో చేసిన 1 గంటగా లావడం, మంచి బొబ్బుని ఇక్కడ సొల్లు కార్చుకుంటూ, హనీ ఎవరా, నేను సాయంత్రం ఎక్కడికైనా వెళ్దాం, ఎందుకు వెళ్ళండి రాండా, అంత మాట ఎక్కడికో. అప్పుడు ఇంకొకసారి ఎవరైనా ఫోన్ చేస్తారుగా చెప్పండి. నీకు ఐడియా ఉండాలా, 1 గంటకి మా ఆయన దిగుతాడు పని నుండి, 1 నుంచి 2కి లంచ్, కనుక మా ఆయన ఫోన్ చేస్తాడు, అవసరం నువ్వు అనాలా, ఒకసారి వీడియో కాల్ పెట్టండి, మిమ్మల్ని చూసి ఎన్నో గంటలు అయిపోయింది అనగానే ఆయన ఎంత ఐస్ అయిపోతాడు. వెంటనే ఏం చేయాలి చెప్పండి, వీడియో కాల్. ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఇన్ నోట్స్ ద్వారా కూడా నీ ప్రేమని, ఇది ఏం ప్రేమ, ఇది అన్కండిషనల్ లవ్, సాక్రిఫిషియల్ లవ్. ఇంకా అన్కండిషనల్, ఇంకా ఆ పాయింట్కి ఇంకా రాలేదు నేను. మూడోది మీరు గమనిస్తే, ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. అంటే పబ్లిక్లో కూడా నువ్వు కొన్నిసార్లు నువ్వేం చేయాలి, నువ్వు ప్రేస్ చేయాలి. ఒక మాట చెప్పమంటారా, నీ భార్యను పబ్లిక్లో పొగిడితే ఇంకొక అమ్మాయి నీ జోలికి రాదు, ఇంకొక అమ్మాయి నీకు లైన్ వేయదు. ఎందుకు? నువ్వు బహిరంగంగా నీ భార్యను నువ్వేం చేస్తున్నావు, నువ్వు పొగుడుతున్నావు. ఎంతమంది బహిరంగంగా మీ భార్యను పొగుడుతున్నారు? మీ చుట్టాలు ఎదురుగా, మీ బంధువులు ఎదురుగుండా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎదురుగుండా పొగుడుతున్నారా చెప్పండి. చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, మా ఆవిడ చేతితో చేసే టీ అసలు నేను ఎక్కడా కూడా అలాంటి టేస్ట్ నేను ఎప్పుడు, అసలు ఎంత అద్భుతంగా చేస్తుందంటే అసలు ఆ చేతిలోనే ఉందండి అంతా. ఆమె చేస్తుంది బిర్యానీ, అస్సలు మామూలుగా ఉండదు. అంటే నువ్వేం చేసావు, నువ్వు పొగిడావు ఎవరి దగ్గర చెప్పండి. ఎంతమంది భర్తలు భార్యలు పబ్లిక్గా పొగుడుతున్నారు చెప్పండి. బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, అమ్మా వింటున్నారు మీరు అందరూ, వినండి ఒకసారి. వచ్చారు చెప్పండి, అంతలోకి ఏమన్నాడు, అందరు ఎదురుగుండా, అమ్మా కొంచెం కాఫీ పెట్టు అన్నాడు. ఏమన్నాడు? కాఫీ పెట్టమన్నాడు. అప్పుడు వెంటనే అక్కడి నుంచి భార్య అంది, పాలు లేవా, పంచదార కూడా అయిపోయింది అనగానే ఇప్పుడు భర్త గారు పబ్లిక్లో ఏమైపోయాడు, ఇన్సల్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన కోపాన్ని, ఏ తింగరదానా, బుద్ధి లేనిదానా, కనీసం ఉదయాన్నే ఒక పాలు ప్యాకెట్ తెచ్చుకోవడం కూడా తెలీదా? నేను ఉదయం వెళ్ళినప్పుడే నాకు చెప్పిన నేను తెచ్చేదాన్ని కదా. నీకు ఈ మధ్య బాగా బద్ధకం పెరిగిపోయింది, నీకు బాగా కొవ్వు పెరిగిపోయింది. ఎవరు ఎదురుగుండా చెప్పండి. కొన్నిసార్లు వాళ్ళ అమ్మ ఎదురుగుండా కూడా, వాళ్ళ అమ్మ పాపం ఏదో కాయలు తీసుకుని వచ్చింది, వాళ్ళ అమ్మ ఎదురుగుండా కూడా గ్యాస్ తీసేస్తాడు. ఇంకోసారి వస్తుంది వాళ్ళ అమ్మ చెప్పండి. ఇదేనా నువ్వు నేర్చుకుంది, ఇదేనా నువ్వు తెలుసుకుంది నీ భార్య గురించి ఇన్ని సంవత్సరాలు? ఇదేనా నువ్వు తెలుసుకుంది? ఇది సీరియస్గా అడుగుతున్నా. నీ భార్యను ఎప్పుడు ఇన్సల్ట్ చేయొద్దు. తెలివిగా నువ్వు ఏం చేయాలంటే, అయిపోయింది కదా,
అప్పుడు ఏమనాలంటే ఏంటని అయిపోయిందా, మీరు అరగంట ముందు వచ్చి ఉంటే మా ఆవిడ ఇందాకే పాయసం చేసింది, జీడిపప్పు వేసి కిస్మిస్ వేసి, అబ్బా ఏం చేసిందంటే, పాలన్న దానికే ఇస్తావా? అవునండి, మరి చుట్టాలు వస్తారు నాకేం తెలుసు. మీరు అరగంట ముందు వచ్చి ఉంటే మా ఆవిడ చేతితో చేసిన పాయసమే తినేవాళ్ళు. దాన్ని ఏమంటారంటే కవరింగ్. ఏమంటారు చెప్పండి? చెప్పాలి అందరూ, ఏం చెప్పండి? కవరింగ్ అంటే అందుకే పాలు అయిపోయేమో, అందుకే పంచదార అయిపోయిందేమో. లోపల భార్య ఎంత పొంగిపోతుంది తెలుసా, ఎంత ఆనందిస్తుంది తెలుసా, ఎంత సంతోషిస్తుంది తెలుసా. ఇది తెలియదు చాలా మందికి. ఏదో పెద్ద గ్రేట్ అని, మగోడని, ఏదో పెద్ద హీరో అని, ఏదో 4 రూపాయలు సంపాదించి చెప్తున్నాడని. అసలు నీ భార్య లేకపోతే నువ్వు అవుటివాడు అనే విషయం మర్చిపోయావు. నీ భార్య లేకపోతే నీకు బలం ఎక్కడిది? నీ భార్య లేకపోతే నీకు సంతోషం ఎక్కడిది? సో ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, నీ భార్యను నువ్వేం చేయాలి? నువ్వు ప్రేమించాలి. షరతులు లేని ప్రేమతో ప్రేమించాలి. షరతులు లేని ప్రేమ అంటే షరతులు కూడా ఉండకూడదు. చెప్పండి చెప్పండి, ఏమి ఉండకూడదు? పక్క వెళ్ళిపోయింది, ఇంతలాగే ఉంది, ఓకేనా? షరతులు లేని ప్రేమ. షరతులు లేని ప్రేమ అంటే కొన్నిసార్లు వింటున్నారా, నీ భార్య నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. మీకు అర్థమైందా? అంటే నీకున్న మైండ్ సెట్ నీ భార్యకి ఉండకపోవచ్చు. నీ అంత ఫాస్ట్గా నీ భార్య రియాక్ట్ అవ్వకపోవచ్చు. అయినప్పటికీ కూడా నువ్వేం చేయాలి? ఆమెని ప్రేమించాలి. నీ బుర్ర ట్యూబ్లెట్ బుర్ర అనకూడదు. నీకు అర్థమైందా? ఆమెను మీరు అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఆమె ఏదో ఫ్రస్ట్రేషన్లో నీ మీద కోపపడింది అనుకోండి, సపోజ్. ఏం నా మీద కోపపడుతున్నావా అని నువ్వు తిరగబడకూడదు. ఆమె నువ్వేం చేయాలా? ఆమె కోపపడినా, ఆమె అలిగినా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. దాన్ని ఏమంటారు? షరతులు లేని, మనం మంచివాళ్ళు అని, మనం పాపము లేని వాళ్ళు అని, మనం చాలా పరిశుద్ధులని దేవుడు ప్రేమించాడా? చెప్పండి. మనలో ఎన్నో బలహీనతలు ఉన్నా మనల్ని ప్రభు ఏం చేశాడు? అలాగే నీ భార్యలో ఏవో కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ కూడా నువ్వేం చేయాలి? నువ్వు ప్రేమించాలి. అంటే అర్థం ఏంటి? మైనస్లు అంటే అర్థం చెప్పండి. కొంచెం చిన్న లోపాలు, చిన్న బలహీనతలు అయినప్పటికీ నువ్వేం చేయాలి? నువ్వు ప్రేమించాలి. నీ భార్య కొంచెం కోపం ఎక్కువ అనుకో, నీ భార్య కొంచెం ఏ విషయంలో చెప్పండి కొంచెం ఏదైనా బలహీనత ఉందనుకోండి, నువ్వు ఆ విషయాన్ని తీసుకుని నువ్వేం చేయకూడదు? ఆమె మీద కోపాన్ని చూపించకూడదు. కొంతమంది షరతులు పెడతారు. ఏమని? ఇగో నువ్వు ఇలాగ ఉంటేనే ప్రేమిస్తాను, నువ్వు ఇలా చేస్తేనే ప్రేమిస్తాను, నువ్వు ఇలాగే ఉండాలి అని రూల్స్ పెడతారు. 100 రూళ్ళు పెడతారు భార్యకి. ఇలాగ ఉండాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండాలి. యేసుప్రభువే పెట్టలేదు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. సో ఈరోజు షరతులు లేని ప్రేమతో నీ భార్యని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. సో మొదటిది, యువర్ వైఫ్ నీడ్స్ అన్కండిషనల్ లవ్ లేక సాక్రిఫిషియల్ లవ్. కొత్తగా పెళ్ళి అయిందంటే భార్యాభర్తలు, వారు హనీమూన్కి వెళ్ళారు, వారు ఫోటోలు తీసుకుంటున్నారు, మాట్లాడుకుంటూ జాలీగా గడుపుతున్నారు. వారు రైల్వే ట్రాక్ మీద కూడా వెళ్ళి ఆ ట్రాక్ మీద కూడా వారు పాటలు పాడుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ, వారు చక్కగా ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటుండగా సడన్గా ఆ భార్య కాళ్ళు ఆ 2 బద్దీల మధ్యలో ఇరుక్కుపోయిందట. ఆ ట్రైన్ బద్దీల మధ్యలో, ఆ పట్టాల బద్దీల్లో ఆ కాళ్ళు ఇరుక్కుపోయి బయటికి రావట్లేదు. భర్త ప్రయత్నిస్తున్నాడు తీయడానికి. అప్పటికే కోత వినపడుతుంది, బండి వచ్చేస్తుంది, రైలు బండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. భర్త ప్రయత్నిస్తున్నాడు భార్య కాలు లాగడానికి, కానీ కాలు రావట్లేదు. భార్య అంటుందంట, నా కాలు ఇరిక్కిపోయింది, మీ కాలు కాదు, నన్ను విడిచిపెట్టి దయచేసి మీరు వెళ్ళిపోండి, ప్లీజ్ నన్ను దయచేసి మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు చనిపోతారు, మీరు ఇంకో పెళ్లి చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, నేను చనిపోబోతున్నాను మరికొద్ది నిమిషాల్లో. భర్త అన్నాడంట, కలిసి మనం వచ్చాం, పెళ్లి చేసుకున్నాం,
కలిసి సంతోషించాం ఇప్పటి వరకు, కలిసే చనిపోదాం, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఏం జరిగిందో మీకు తెలుసా? బండి వచ్చి అమాంతంగా గుద్దేసింది భార్యని. కానీ విషయం ఏంటంటే భార్య గుద్దడమే కాదు, భర్తను కూడా. ఎందుకంటే భర్త ఆమెను గట్టి కౌగులించి ముద్దు పెట్టుకుని అలాగే ఉండిపోయాడట. ఆ బండి అమాంతంగా వచ్చి ఇద్దరిని గుద్దేసింది. ఇద్దరు చనిపోయారు. వారి బాడీస్ చల్లా చెదిరే పడిపోయి ఉన్నాయి. ఎటువంటి ప్రేమ చూపాడు? నిస్వార్థమైన ప్రేమ, సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూర్వకమైన ప్రేమ. ఇట్టి ప్రేమని నీ భార్యకు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఇది మొదటిది. రెండవది, యువర్ వైఫ్ నీడ్స్ ఎమోషనల్ కనెక్షన్ అండ్ అండర్స్టాండింగ్. రెండవది మీరు గమనిస్తే, నీ భార్య నువ్వు అర్థం చేసుకోవాలి. నీ భార్యని అర్థం చేసుకుని నువ్వు ముందుకు సాగాలి. ఒక సామెత ఉంది, ఏమిటంటే అది, ఏ వైఫ్ డస్ నాట్ జస్ట్ వాంట్ టు షేర్ ఏ రూఫ్, షీ వాంట్ టు షేర్ ఏ లైఫ్. ప్రతి భార్య ఇంటి కప్పును కాదు కోరుకునేది, ఆమె నీతో జీవిత భాగస్వామ్యాన్ని కోరుకుంటుంది. సో నీ భర్తగా నీ భార్యతో ఇంటి కప్పును పంచుకోవడం కాదు, కానీ ఆమె జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంటుంది. నా భార్యకండి ఇల్లు ఇస్తానండి, నా భార్యకండి అన్నీ ఇస్తానండి, భోజనం ఇస్తాను, అన్నీ ఇస్తాయి కాదు. నీకు దగ్గరికి వచ్చింది ఇంటి కప్పు ఇవ్వడానికి కాదు. వర్షంలో తడకుండా, ఎండకు తడకుండా ఏసీ కూడా పెట్టానండి ఇంట్లోనండి, ఆ కప్పు కోసం నీ దగ్గరికే రావడం. ఆ దగ్గర లేదండి ఇంటి కప్పు, నీ ఇల్లు కన్నా ఆమె ఇల్లు ఇంకా పెద్ద ఇల్లు. నువ్వేదో నీ నీడ కోసం వచ్చింది అనుకుంటున్నావా నీ భార్య? లేకపోతే ఆమెకేం బతుకుదోడు లేకుండా నీ దగ్గర బతకడానికి వచ్చింది అనుకుంటున్నావా? ఆమెకేటి తక్కువ? చెప్పు భార్యలు, చెప్పండి భర్తకి నాకేటి తక్కువ అని చెప్పండి. చెప్పండి గట్టిగా చెప్పండి. చెప్పండి అమ్మా, నాకేటి తక్కువ? నీ నీడ కోసం నేను రాలా, నీ ఇంటి కప్పు కోసం రాలా. ఏదో పెద్ద నువ్వు పోషించేస్తున్నట్టుగా పెద్ద మగోళ్ళలాగా పెద్ద బిల్డప్ నువ్వు పెట్టకపోతే మేము బతకలేమేంటి? ఏంటి ఆడవాళ్ళు బతకలేరా? మేము అన్నట్టుగా మా పిల్లలు అందరూ. నీకు అర్థమైంది? నువ్వే పెద్ద పెట్టేయాలి భోజనం. నీ లేకుండా కూడా బతకగలదామె. బట్ నీ భార్యకి ఇవ్వాల్సింది పైకప్పు కాదు, నీ భార్యకి ఇవ్వాల్సింది నీ జీవితాన్ని. ఆమేన్. నీ లైఫ్ని నీ భార్యకి నువ్వు ఇవ్వాలి. ఆదాముని దేవుడు కలుగు చేసినప్పుడు దేవుడు దాన్ని ఏమంటారు, ఆ పక్కటి ఎముకను దేవుడు తల్లోని తీసాడా? తల్లోని తీసుంటే, ఆదాము తల్లోని తీసుంటే చెప్పండి, ఆదాము ఏమనేవాడు? ఆదామేమన్నాడు చెప్పండి? నువ్వు నా తల్లో నుండి అవ్వని వచ్చి, నేను చెప్పి ఎక్కడి నుంచి వచ్చాను? నేను తల్లో నుంచి వచ్చాను కనుక నాదే పెత్తనం అనొచ్చు. ఎవరు? భార్య. ఒకవేళ ఆదాము యొక్క చెప్పండి కాలు ఎముకలను తీసాడు అనుకోండి, ఆదాము గారు ఏమనొచ్చు? నువ్వు నా కాలు కింద వచ్చావు, నువ్వు నా కాలు కింద తొత్తు కింద ఉండాలి. సో దేవుడు పైనుండి తీయలేదు, ఎక్కడి నుంచి తీశాడు? ప్రక్కట. ఎందుకు తీశాడు ప్రక్క నుంచి? ఎందుకు? ఈక్వల్. రెండోది, ఎప్పుడు నీ భార్య నీ ప్రక్కన ఉండాలి. అందుకే నేను పక్కన కూర్చోబెట్టాం. పెళ్ళికి వెళ్ళినా ఎక్కడ ఉండాలి? పక్కనే ఉండాలి. కొంతమంది పెళ్ళికి వెళ్ళిన భర్త ఏమో అటు వెళ్ళిపోతాడు, భార్య ఏమి ఇటు వెళ్ళిపోద్ది. చెప్పండి, కొన్నిసార్లు ఆ భర్త గారు వాళ్ళతో పాటు పార్టీలు చేసుకుని ఏదో ఫ్రెండ్ అని తిరుగుతుంటాడు. ఈమెకి ఎవరు ఉండరు, మాట్లాడేసిన వెళ్ళిపోతాయి, ఒక్కరితో భోజనం చేసుకుని కూర్చుంటుందాడు. అలా కాదు, నువ్వు పక్కన కూర్చోవాలి, నీ పక్కన నిలబడాలి.
ఆమెకు అక్కడ చికెన్ అయిపోయింది. ఆమె ఏం చేయాలి? ఒక నిమిషం ప్లేట్ ఇవ్వలేదు అని చెప్పి ఏం చేయాలా? అక్కడ అందరూ మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అందుకే నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ఆ ప్లేట్లో ముక్కలేసి అందులో ఇంకోటి తీసుకు ఎప్పుడు ప్రక్కన ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఆమేన్. కొన్నిసార్లు జ్వరం వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? జ్వరం వస్తుంది, కొంత ఇబ్బంది వస్తుంది. ఈ మగవాళ్ళకు ఉన్న జబ్బు ఏంటంటే కొంతమంది, అందరూ కాదు, 4 రోజులు ఇంటికెళ్ళి అక్కడ బాగా చూపించుకుని కొంచెం బాగా కొంచెం శక్తి పొంది బలం పొంది అప్పుడు రా అమ్మ, ఇప్పుడు ఎందుకులే ఇబ్బందిలే, నేనేదో స్విగ్గీలో ఎక్కడో ఆర్డర్ చేసి తింటాంలే, పక్కింటి వాళ్ళు రాలేదో పెడతారులే కానీ నాకు, నువ్వు మాత్రం కొంచెం వెళ్ళి రెస్ట్ తీసుకో. నాకు 2000లో పెళ్ళి అయింది. 2026 సంవత్సరాల్లో ఏనాడు మా ఆవిడ్ని చిన్న జబ్బు చేసిందని ఎప్పుడు పంపలా. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా దగ్గరుండి నేనే. ఇంకో విషయం తెలుసా, ఆమె డైట్ కూడా నేనే చెప్పాలా. ఆమె ఏం తినాలనేది నన్నే అడుగుతుంది. ఏం తినమంటారు టిఫిన్కి, ఏం తినమంటారు లంచ్కి, ఏం తినమంటారు డిన్నర్కి. ఎందుకంటే నేను ఒక బెస్ట్ డైట్ ఇస్తానని, బెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తానని. అవునా కాదు అడగండి మీరే, నన్ను మీరు ఎంతగా చూస్తున్నారు. మీకు అర్థమైందా మీకు? సో ఈరోజు దేవుని బిడలుగా ఈరోజు మీరు అది గమనించాలి. వాళ్ళ అమ్మగారు రోజు తెచ్చారు మామిడి పళ్ళు, ఏమన్నా తినడానికి కుదరదు. మళ్ళీ వచ్చింది, నాకు ఇష్టం అండి అని అంటే, అయితే మీకు ఇష్టం అయితే షుగర్ పేషెంట్లు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను వినండి. అమ్మగారు షుగర్ లేదు లేదా మీకు చెప్తున్నాను, ఎవరైనా షుగర్ ఉంటే ఏమనంటే మీకు మ్యాంగోస్ తినకండి. మరి అయ్యగారు ఎండాకాలమే కదా అయ్యగారు వచ్చేది, మరి ఎండాకాలం తినకపోతే ఎప్పుడు తినమంటారు అయ్యగారు? మరి ఎండాకాలమే కదా వస్తే నిజమే. అయితే మీరు తినాలనుకుంటే ఆఫ్ చెప్పండి, ఏది జ్యూస్ కాకుండా బంగిరిపల్లి ఆఫ్, మీరు ఏం పెరుగులో వేసుకుని పెరుగులో కలుపుకొని అంటే ఆ ముక్కలకు సైడ్ పెరుగుతో తినండి. అప్పుడు కొంత షుగర్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, అంతేగాని ఒకేసారి లాగేకండి. ఓకే, వాళ్ళ అమ్మగారు అన్నారంటే టిఫిన్ మానేసి 4 మామిడి పళ్ళు తినేయమ్మని చెప్పిందంట. నేనన్నాను అలా తినకూడదు, మీరు తినాలనుకుంటే ఏం చేయండి, పెరుగులో తినండి అన్నాను. ఆమె నా మాటే అంది. సో ఈరోజు నీ భార్య ఎప్పుడు నువ్వు ప్రక్కన ఉండాలి. అలాగే నీ భార్యను నువ్వు అర్థం చేసుకోవాలి. చూడండి, 1 పేతురు 3:7 ఏమనుంది? అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానముతో ఏం చేయండి? చదవండి అమ్మా, అక్కడ లేదు. జ్ఞానము చొప్పున, అది జ్ఞానంతో కాపురం చేయాలట. రెండోది ఏంటంట, ఆమెను ఎరగాలి. రెండోది ఆమెను సన్మానించాలి. నీ భార్యను ఏం చేయాలి? సన్మానించాలి. ఎంతమంది భార్యను సన్మానిస్తున్నారు? అయ్యగారు చెప్పుంటే దండ తెచ్చామని అయ్యగారు. అది పెళ్లి రోజో లేదా పెళ్లి చేసుకున్నప్పుడు దండేయడం కాదు, ప్రతిరోజు దండేయాలి. అంటే దాని అర్థం దండంటే భౌతికమైన దండలు కాదు. ఈరోజు వినండి, జాగ్రత్తగా చెప్తాను ఎలా నువ్వు సన్మానించాలో. ముందుగా నీ భార్య నువ్వు ఎరగాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. మన పాస్టర్ గారు, ఆయన బాగా ఈ దినాల్లో ఫేస్బుక్లో బాగా ఫేమస్ అయ్యాడు. ఆయన పెద్ద ఆయనే, మా ఊరు అయింది కూడా. ఆయన అంటాడు, పెళ్లి కొడుకుతో అంటాడు, బాబు రాజేష్ బాబు, నీ భార్యని అటు చూడు, నీ భార్యని అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించొద్దు. ఏమన్నాడు? నీ భార్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొద్దు, ఆమె ఎప్పటికీ అర్థం కాదు. ఆ మాట చెప్పగానే పురుషులు మిగతా వాళ్ళందరూ పక్క నవ్వుతున్నారు. ఫస్ట్ టైం నేను చూసి నేను నవ్వానండి. ఎవరు చెప్పారు భార్య అర్థం
అర్థం కాదని. నీ సొంత మాటలు మాకెందుకు? భార్య అర్థం కాదు, కానీ బైబిల్ ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన మ్యూజిషియన్స్ పిల్లలకు నేర్పిస్తున్నారు గిటారు, కీబోర్డు. ఏమంటే మొదటి రోజు అర్థమైపోతాయా? చెప్పండి, మొదటి రోజు అర్థమైపోతాయా? కానీ క్రమక్రమంగా మెల్లమెల్లగా ఒక 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో అప్పుడు ఏమవుద్ది? అర్థం అవుద్ది. అప్పుడు చక్కగా ఏది పట్టుకోవాలో, ఏ ఫింగర్ ఎలా పట్టుకోవాలి, దాన్ని ఎలాగా ఇది చేయాలి, దాన్ని ఎలా ప్లే చేయాలో నీకు అర్థం అవుద్ది. భార్య అర్థం కాదని ఎవరు చెప్పారు నీకు? ఎక్కడి నుంచి బోధ? ఎవరు బోధ అది? మాకెందుకు లోక బోధలు, లోక విషయాలు? బైబిల్లో ఉన్నది చెప్పండి. బైబిల్లో లేదని చెప్తున్నారు. మళ్ళీ ఫేమస్, ఆ వీడియోస్ వైరల్, ఆయన సభలకి పెళ్ళిళ్ళకి కూడా పిలిచేస్తున్నారు. కానీ ఒక మాట చెప్తాను, నువ్వు అర్థం చేసుకోవాలని అర్థం కాదు, కానీ దేవుడు ఒక దైవికమైన భర్తకి ఒక హెల్పర్ని ఇచ్చాడు. ఎవరు? ఆ హెల్పరే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకున్నప్పుడు నీ భార్యని నువ్వేం చేయాలా? నీకు అర్థం అవ్వకపోయినా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థం చేయిస్తాడు. ఇది కరెక్ట్ అని నమ్మిన గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చెప్పండి, భార్య అర్థమవుద్దా? అర్థమవుదా? అని మేము మీ పనులు అడుగుతున్నాను. అర్థమవుద్దా? మరి అర్థమవుద్ది అన్నప్పుడు మరి అర్థం కాదంటాడేంటి ఆయన? చెప్పండి. కానీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం. అని భార్యను అర్థం చేసుకోవాలి. అంటే నీ భార్యను అర్థం చేసుకోవాలి అంటే, అమ్మ వింటున్నారా, ఆమె గురించి నువ్వు నేర్చుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆమె గురించి ఏం చేయాలి నువ్వు? అమ్మ చెప్పాలా? రోజు పాఠాలు నేర్చుకుంటారు కదా మ్యూజిషియన్స్, అలాగే ప్రతిరోజు ఒక 10 నిమిషాలు నీ భార్య గురించి నేర్చుకోవాలి. ఎంతమంది భార్య గురించి నేర్చుకుంటున్నారు? అంటే ఒక భర్త విద్యార్థిగా ఉండాలి. అయ్యగారు భలే చెప్పారు అయ్యగారు. యూ హ్యావ్ టు బీ లైక్ ఎ స్టూడెంట్. నేర్చుకున్నారా? మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఓకే, ఒక భార్య భర్తలు ఇద్దరు రండి. అది అలా ఉండాలా, అంత స్పీడ్ ఉండాలా. ఓకే, ఇద్దరు రండి. ఓకే, ఇప్పుడు ఓకే, నువ్వు ఇక్కడ ఉండు, మూడు అక్కడ ఉండు, చివరి ఉండు. ఓకే ఓకే, ఇది నేను ఒకటి అడుగుతాను. ఓకే ఓకే, ఓకే కాబట్టి రండి. ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే, మన రోజు కూరగాయలు తింటాంగా, మీ ఆవిడికి ఏది వెజిటేరియన్లో బాగా ఇష్టమైన కర్రీ ఏంటని అడిగాను. ఈయన ఏం చెప్పాడంటే, మా ఆవిడికి అయ్యగారు టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం, టమాటా కర్రీ అని చాలా ఇష్టము. అదే నేను వచ్చి అక్కడ అడిగితే ఆమె జన్మ నాకు బెండకాయ అంటే ఇష్టం. అంటే ఏనాడు కూడా భర్త గారు నీకు ఏ కూర ఇష్టమో ఏం చేయలేదు చెప్పండి. ఎన్ని సంవత్సరాలు పెళ్ళయింది, కానీ ఇప్పటికీ వాళ్ళ ఆవిడికి ఏ కూర ఇష్టమో పాపం ఇంకా ఏం చేయలేదు. ఇంకా ఆమె రుచులు ఆయన ఇంకా తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు చూడండి, మీరు వెళ్ళిపోండి సార్, ఇంకా మీరు ఇటు రండి. ఇప్పుడు నేను ఇటుంటాను, ఇదే ప్రశ్న అమ్మగారిని అడగండి, సైలెంట్గా అడగండి, నేను ఇటు వస్తాను. ఓకే ఓకే, చూద్దాం. ఓకే, సేమ్ క్వశ్చన్, స్లోగా. ఓకే ఓకే, ఇప్పుడు ఓకే ఓకే
అమ్మా ఆమె చెప్పాం కదా నీకు, త్వరగా చెప్ప. మీకు 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 ఇష్టమైంది, మీకు ఇష్టమైంది. ఓకే, స్లోగా చెప్పండి, నాకు వినపడుతుంది. ఓకే ఓకే నాకు బాగా తెలిసింది, కానీ అప్పుడు రైతు బజార్కి వెళ్తుంటాను. ఆమె చాలా ఇష్టమైంది ఏంటి అంటే చిక్కుడికాయ కూర, చిక్కుడికాయ కర్రీ, నాటు చిక్కుళ్ళన్నీ ఇంకా ఆమె చాలా ఇష్టం. అంటే ఆమెకి ఏది ఇష్టమో నేనేం చేశాను. ఓకే, ఇంకొక భార్య భర్తలు ఇద్దరు రండి. ఏంది ఇంతసేపు అయితే ఎలాగండి చూసా. అందుకే ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెడతాను మీకు ఫ్యామిలీ కాన్ఫరెన్స్ వద్దంటున్నారు. మరి నేనేం చేయను, ఇంకా ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సీనియర్స్ వస్తారా, ఇస్సాకు రేపుకి వస్తారా? రండి 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 అడుగుదాం ఒకసారి. ఓకే, చిన్న చిన్న క్వశ్చన్లే, పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏమి అడగను నేను. మీరు అటు వెళ్ళిపోండి. నేను అడిగిన చిన్న ప్రశ్న, ఇద్దరు భార్యాభర్తల్ని షాపింగ్కి వెళ్తుంటారు, చీరలు కొంటుంటారు. మీ ఆవిడ ఇటండి మీ ఆవిడకి ఏ రంగు అంటే ఇష్టమో, ఏ కలర్ అంటే ఎక్కువగా ఆమెకి బాగా ఇష్టమో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు అంటే చాలా ఇష్టం. ఓకే, ఏ రంగు అంటే ఇష్టమో అని అంటే ఈ అయ్యగారు చెప్పారు, మా ఆవిడకి వైట్ అంటే ఇష్టం అన్నారు. ఆమెను అడిగితే ఏంటమ్మా, ఆమెకి బులుగు అంటే ఇష్టం అంట, బ్లూ అంటే. కనుక అలా ఆయన గారు ఏనాడు కూడా అమ్మ నీకు ఏ కలర్ ఇష్టమో కూడా ఏం చేయలేదు చెప్పండి, అడగలేదు. చూడండి, ఎప్పుడు తీసుకెళ్ళాలి, మీలో తీసుకెళ్ళండి. ఓకే, కూర్చోండి. ఓకే, సో దేవుని బిడ్డలుగా ఈరోజు ఓకే, సో ఒకరికొకరు మీకు అర్థమైందా? మీరు ఇవన్నీ ఒక్కసారి రావు. నాకు పెళ్ళి, మా ఇద్దరికి పెళ్ళి అయిన వెంటనే ఆమెకి ఏ కూర ఇష్టమో, ఆమెకి ఏ రంగు ఇష్టమో, ఆమెకి ఏమి నచ్చుతాయో మనకు తెలీదు. మీకు అర్థమైందా? కొంతమంది భార్యలకి అందరితో ఎక్కువగా మాట్లాడడం ఇష్టం ఉండదు, తక్కువగా మాట్లాడడం ఇష్టం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలా? అమ్మ వెంటనే మీరు మళ్ళీ సైడ్ వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేయాలి? తక్కువగా మాట్లాడాలి. అందుకని నీ భార్యకి ఇష్టం లేదు, నువ్వు తక్కువ మాట్లాడు. నీ భార్యకి నువ్వు లేట్గా రావడం ఇష్టం లేదు, నీకు అర్థమైందా? అప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు అర్థం చేసుకుని ఏం చేయాలి? త్వరగా వచ్చేయాలా. ఆ పైడంతో మాట్లాడడం మీ ఆవిడకి ఇష్టం లేదు, అందరితో మాట్లాడతాను బాగా, పైడంతో వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు అర్థం చేసుకుని ఏం చేయాలా? నువ్వు తగ్గాలి. అలాగా నీ భార్యని నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు అర్థం చేసుకోవాలి. అమ్మ వింటున్నారు మీరు అందరూ? అర్థమవుతా భార్య చెప్పండి అమ్మా. మరి అర్థం కాదంటారు ఏంటి? అర్థం అవుతుంది ఏమండి? మనం అర్థం చేసుకోవాలంటే కాదు, కానీ మనలో దేవుడు ఎవరు ఉంచారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు కనుక మనం ఏం చేయాలి? దేవుడు తప్పక అర్థం చేయిస్తాడు. చక్కగా అర్థం చేసుకున్నట్టుగా చేసుకుని మనం నడవాలి. ఆమెన్. రెండోది అమ్మా అక్కడ రాయబడింది చూడండి, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారన్నారు ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి ఏం చేయాలంటే, నీ భార్యను ఏం చేయాలంట? సన్మానించి. చెప్పండి, ఏం చేయాలంట? చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. ఏం చేయాలి? నీ భార్యను ఏం చేయాలి? సన్మానించడం అంటే ఇలా అర్థం చేసుకోవడం. రెండో సన్మానించడం అంటే గౌరవించడం అంటే అమ్మా గౌరవించడం అంటే అర్థం ఏంటంటే అమ్మ వింటున్నారా? గౌరవించడం అంటే మీరు రండి, అమ్మగారు రండి. గౌరవించడం అంటే చూడండి ఒకసారి,
ఇప్పుడు ఇట్రండి ఒకసారి గౌరవించడం అని చెప్తాను చూడండి. ఎలా గౌరవించాలంటే ఇట్రండి. ఇప్పుడు ఆమె ఏదో మాట్లాడుతుంది, ఇప్పుడు నాతో ఏదో చెప్తుంది. అమ్మ వింటున్నారా తల్లి? వినండి వినండి వినండి. ఆమె మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. మీకు అర్థమైందా? నువ్వు ఆమె చెప్తున్నప్పుడు వింటున్నావు అంటే నువ్వు ఆమెను ఏం చేస్తున్నట్టు? గౌరవిస్తున్నట్టు. మాట్లాడమ్మా. ఆమె ఏదైనా మాట్లాడుతూ ఏదో విషయం చెప్తుంది, పిల్లల గురించో లేకపోతే కుటుంబం గురించో లేదా ఏదో విషయం చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలా? కొంతమంది మాట్లాడు మాట్లాడు చెప్పరా ఏంటి? ఒక నిమిషం చెప్పండి మాట్లాడు ఒకసారి. నవ్వా ఇంత సాయంత్రం మీటింగ్ నవ్వా. ఒక నిమిషం. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నట్టు? నువ్వు గౌరవించినట్టు. ఫోన్ వచ్చిన, ఎంత ఇంపార్టెంట్ ఫోన్ వచ్చినా ఏం చేయాలి? పక్కన పెడేయాలంతే. కొంతమంది ఏది చింతాలు, కొంతమంది అదేదో రిమోట్ పెట్టుకుని చెప్పు ఏంటి చెప్పు. అలా కాదు. గౌరవించడం అంటే ఏంటో తెలుసా? ఆమె చెప్తున్నప్పుడు, అమ్మ వినండి వినండి, పురుషులు చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలా. మీకు అర్థమైందా? రెండోది, నీలో ఆవభావాలు ఉండాలా. ఆమె చెప్పే జోకో ఏదో మనకు నవ్వు రాకపోయినా మనం ఏం చేయాలి? నవ్వు తెచ్చుకోవాలా. మాట్లాడు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఏం చే అవునా చెప్పండి. ఆ జోక్ నాకు నవ్వు రాలే, అయినా ఆ సాటిస్ఫాక్షన్. ఆ జోక్ పేలకపోయినా పర్లా. అప్పుడు ఆమెకేమొస్తుంది చెప్పండి? మన జోక్ భలే చెప్పండి. నాకు ఆనందం, సంతోషం. మీకు అర్థమైందా? సో ఆమె ఆరోగ్యంగా ఉంటే మీకు డబ్బులు మీ బ్యాంకులో ఉన్నట్టే. మీకు అర్థం? ఆరోగ్యం రావాలంటే ఆమెను సంతోష పెట్టాలి. ఆమెను సంతోషంతో ఆమెని మీరు హేళాలి. ఆమె సో అలాగ సన్మానించడం అంటే ఆమె మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? వినాలి. మొదటిది నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆమెకి ఏది ఇష్టమో చెప్పండి, ఏమి ఇష్టం లేవో అవి కూడా మనం తెలుసుకోవాలి. రెండోది ఏం చేయాలి చెప్పండి? రెండోది సన్మానించడం అంటే వినాలి. మూడోది అమ్మా, సన్మానించడం అంటే ఏంటంటే ఇద్దరూ కలిసి ఎంగేజ్ ఇన్ డీప్ కన్వర్సేషన్. ఇద్దరు కూడా చాలా చక్కగా సీరియస్గా. అమ్మా ఇంట్లో మీరు అందరూ చాలా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఎందుకంటే భార్యాభర్తల్లో ప్రేమలు లేవు. ఇప్పుడు ప్రేమ పులకిస్తుంది, మళ్ళీ చిగురిస్తుంది. కొంతమంది అనుకుంటున్నారు మా భర్త వస్తే బాగుండేది, అనవసరంగా రాలేదని బాధపడుతున్నాను. సన్మానించడం ఇద్దరు డీప్ డిస్కషన్ కూడా చేసుకోవాలా. కమ్యూనికేషన్ ఏం చేయాలా? డీప్ డిస్కషన్ మాట్లాడుకోవాలి. వీలైతే బైబిల్లో ఏదైనా పాఠం తీసుకుని చదువుకొని డిస్కస్ చేసుకోవడం. మీకు అర్థమైందా? సీరియస్ డిస్కషన్. ఎంతమంది సీరియస్ డిస్కషన్ చేసుకుంటున్నారు? కొన్ని విషయాలు ఫ్యామిలీ గురించో బైబిల్ గురించో ఈ విషయాలు. ఆ డిస్కషన్ ఉందో. 100 రూపాయలు ఇచ్చాడంట రైతు బజార్కి, లెక్క చెప్పు. ఆమె చెప్తాం వంకాయ 10 రూపాయలు అంటే అదే 95 వస్తున్నాయి. 5 రూపాయలు ఎక్కడ? 5,000 ఇస్తే డిమార్ట్లో 5,000 ఖర్చు చెప్పి ఆ డిస్కషన్లు కాదు. ఇగో 5,000 అవసరం లేదు, ఓకేనా? ఈసారి 3,000తోనే తగ్గించేసుకో, కటింగ్ చేసుకో, ఓకేనా? అంతేగాని డబ్బుల గురించి డిస్కషన్ చేసేసుకొని గోలు చేసేసుకొని హడావులు చేసేసుకోకండి. ఈరోజు డబ్బు ఉంటే రేపు డబ్బు ఉండదు. డబ్బుల కోసం గుద్దుకోకండి, ఓకే? సీరియస్ విషయాలు ఇంకా చాలా ఉన్నాయి కుటుంబాల గురించి, వాటి గురించి. కనుక నేను చెప్పేది ఏంటంటే యువర్ వైఫ్ నీడ్స్ ఎమోషనల్ కనెక్షన్ అండ్ అండర్స్టాండ్. భర్త నన్ను అర్థం చేసుకునే భర్త నాకు దొరికాడు, నాకు అంతే చాలు, ఇక నా జీవితం ధన్యమైపోయింది అనే భావన ఎవరికి కలగాలి? భార్య. కూర్చోండి. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. అండ్ అంత మెల్లగా కొట్టారు. మూడవది
యువర్ వైఫ్ నీడ్స్ స్పిరిచువల్ అండ్ సర్వెంట్ లీడర్షిప్. నీ భార్య ఏం కావాలి చెప్పండి? నువ్వు ఒక ఆత్మీయమైన నాయకుడిగా ఉండాలని కోరుకుంటుంది, అలాగే నువ్వు ఒక లీడర్గా ఉండాలని కోరుకుంటుంది. ఏ లీడరు? సర్వెంట్ లీడర్గా ఉండాలని కోరుకుంటుంది. ఏ లీడర్ మస్ట్ బీ ఎ సర్వెంట్. మా వింటున్నారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి 25 చూద్దాం ఒకసారి. నేను చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23 నుంచి 25. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సో సంగమునకు క్రీస్తు శిరస్సై ఉన్నట్టు ప్రతి భార్యకు భర్త ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. చెప్పండి అమ్మ ఒకసారి వినండి. భార్యకి హెడ్ ఎవరు? భర్త. చెప్పండి చెప్పండి, భార్యకి హెడ్ ఎవరు? హెడ్ అంటే నాకు తెలుసు, తలకాయ అంటే నాకు తెలుసు. యజమాని. యజమాని అంటే లీడర్. చెప్పండి, లీడర్. ఇంట్లో భార్య లీడరా భర్త లీడరా? చెప్పండి, గట్టి చెప్పండి. భర్త లీడర్గా ఉండాలి. అమ్మ వింటున్నారా? అమ్మ వింటలేదు మీరు అందరూ పురుషులు. నీ భార్యకి నువ్వు ఎలాగ ఉండాలి? లీడర్గా ఉండాలి. మరి లీడర్ అంటే ఏంటి? నేను లీడరు అని పెత్తనం చేయడం కాదు, డామినేట్ చేయడం కాదు. లీడర్ మస్ట్ బి ఎ సర్వెంట్. క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడా? చెప్పండి. యేసుప్రభు లీడరా కాదా? చెప్పండి. కానీ ఆయన ఏం చేశారు చెప్పండి? శిష్యులు పాదాలు కడిగాడు ఆయన. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. మా వింటున్నారా అర్థం? A wife needs a husband who leads the home by serving, not by dominating. ఎలాంటి భర్త కావాలని కోరుకుంటుందంటే, ప్రతి భార్య పెత్తనం చేసే భర్త కావాలని కోరుకోదు, డామినేట్ చేసే భర్తలుగా ఉండాలని కోరుకోదు. ఎలా ఉండాలంట? ఒక దాసుని స్వభావం, ఒక దీన మనస్సు కలిగిన భర్తగా ఉండాలి అని ప్రతి భార్య కోరుకుంటుందట. రెండోది, నా భర్త దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుడికి క్లోజ్గా ఉండాలి అని కోరుకుంటుందట. ఆమెన్ ఆమెన్. కనుక ఈరోజు నీ భార్యకి నువ్వు సేవ చేసేవాడిగా ఉండాలి. కొంతమంది భర్తలు భార్యకి సేవ చేస్తుంటే కొంతమంది ఒప్పుకోరు. కొన్నిసార్లు భర్త వంట చేస్తుంటే ఇంట్లో వాళ్ళు, నువ్వు వంట చేస్తున్నావేంటి? భార్య ఉంటుండగా నువ్వు వంట చేయడం ఏంటి? నువ్వు గిన్నెలు తోవడం ఏంటి? నువ్వు బట్టలు తోవడం ఏంటి? ఎంతమంది ఇక్కడ ఉన్న భర్తలు ఫ్రంట్ కూర్చున్న వాళ్ళందరూ నా భార్య కోసం నేను వంట చేశాను అన్నోళ్ళు చేయొద్దండి. ఓకే, ఒక్కరు. మా బయట తీసుకెళ్ళండి కొంచెం వంట చేసిన వాళ్ళు. ఓకే, గుడ్. ఎంతమంది అంట్లతో అయ్యారు? అంట్లు భర్తలు ఇప్పుడు ఎలా చేయట్లా? అంట్లు బట్టలు ఉతికారా? వాషింగ్ మిషన్లో వేసారా? మీరే బట్టలు తీసేసారా? అది కూడా మీరు బట్టలు తీసుకుని వేసారా? ఓకే అమ్మ వింటున్నారా? అమెరికాలో భార్య చేయాలి ఇవి, భర్త చేయాలనే ఉండదు. మీకు అర్థం? ఇద్దరు ఏం చేస్తారు చెప్పండి? సమానంగానే చేసుకుంటారు. కొంతమంది పురుషులు ఉన్నారు, కొన్నిసార్లు భార్య ఆయా సమయాల్లో మెన్సెస్ టైంలో కొంత బలహీనంగా ఉన్నా కూడా, ఆమె పాపం నిద్రపోతున్నా కూడా ఆమెను ఏం చేస్తారు చెప్పండి? లేపి, నాకు టైం అయిపోతుంది, 10 అయిపోతుంది, 9 అయిపోతుంది, నీకు వంట చేయడం తెలీదా? నేనేం తినాలనుకుంటున్నాను? నీకు తెలీదా ఆమె బలహీనంగా ఉందని? నీకు తెలీదా ఆమె నీరసంగా ఉందని? మరి తెలియనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇక నీకు బాగాలేదు, వద్దులే, ఈరోజు వంట చేయొద్దు, నువ్వు కూర్చో, నీకు నాకు కలిసి వంట నేనే చేసాను, ఇదిగో ఆ ఫ్రిడ్జ్లో పెట్టేశాను,
వంకాయ, దొండకాయ, బెండకాయ కర్రీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. నువ్వు ఎప్పుడు లేచి కుక్కర్లో కూడా మొత్తం అన్ని రెడీ చేసి పెట్టాను. నువ్వు ఆన్ చేసి పెట్టి నీకు వేడిగా ఉండాలని అన్ని రెడీ చేసి పెట్టాను. నువ్వు ఎప్పుడు లేచి శుభ్రంగా అన్నం వేడి అన్నంతో పాటు ఈ కూరలు శుభ్రంగా నువ్వు మళ్ళీ వేడి చేసుకుని తినే. నువ్వు వంట చేయడం ఏంట్రా? నువ్వు బట్టలు కూడా ఏంట్రా? నువ్వేట్రా గిన్నెలతో ఏది? పెళ్ళైతే అడిగి కూడా అయిపోయారు నువ్వు. ఇవి ఇండియాలో కొంతమంది ఇంట్లో మాట్లాడుకునే విషయాలు. బైబిల్ దానికి ఒప్పుకోదు. భార్య చేయవలసిన పనులు భర్త చేయొచ్చు, భర్త చేయవలసిన పనులు భార్య చేయొచ్చు. ఇద్దరు ఎవరు చెప్పండి? సమానులే. కనుక దేవుని బిడ్డలుగా ఈరోజు మనము ప్రతి భర్త వినండి, నీ భార్య మీద పెత్తనం చెలాయిస్తే నీ మీద ఉన్న ప్రేమ, నీ మీద ఉన్న ఆ గౌరవాన్ని చేతులారా నువ్వే పాడు చేసుకుంటున్నావు. వాడికి భాషలు చెప్పాలంటే ఏం చెప్పండి? రుబాబ్ చేయడం. వాడికి భాషలు చెప్పాలంటే కొంచెం ఘరానాగా ఉండడం. ఎక్కడున్నావు? ఏంటో డ్యూటీ నుంచి వచ్చాడు, భార్య మంచినీళ్ళు ఇవ్వాలి, పాపం బలహీనంగా ఉంది, కూర్చుంది. మంచిలు పట్టరా, తెచ్చుకోండి కొంచెం. ఏంటి ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తే కనీసం నువ్వు లేచి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నావా? అలాగనే భర్తలు లేరా? నువ్వు నిజమైన దైవభక్తి గలవాడు అయితే ఏం చేస్తావు? కూర్చో అని నువ్వే గదిలోకి వెళ్ళి చక్కగా మజ్జిగ చేసి 2 గ్లాసులు చక్కగా నీట్గా అందులో కొంచెం ఉప్పేసి, కొంచెం అందులో కొంచెం కొత్తిమీర వేసి, కొంచెం అల్లం వేసి అన్ని కలిపి ఇలా మిక్సర్ 2 ఐస్ క్యూబ్లు వేసి పట్టుకొచ్చి, ఇగో నువ్వు కూడా తాగు అని ఇద్దరు కలిసి తాగుతూ మాట్లాడుకుంటూ. నాకు మజ్జిగ తాగాలని ఉందని కానీ ఓపిక లేక చేసుకోలేకపోయానండి. థ్యాంక్ యూ అండి. ఒక మార్క్ పడిపోయింది నీకు. మా ఆవిడికి నేను పుచ్చకాయ జ్యూస్ అంటే చాలా ఇష్టం. నన్ను ఎప్పుడు అడుగుతుంది, మీరు మళ్ళీ ఎప్పుడు ఈ సమ్మర్కి ఎప్పుడు చేస్తారు? ఒకలేం పుచ్చకాయ తినమంటారు, ఒక పుచ్చకాయ తినొద్దన్న పుచ్చకాయలు తేట్లా, లేకపోతే ఎప్పుడో పుచ్చకాయ జ్యూస్ చేసేసేవాడిని. నేను చేసినట్టు ఎవరు చేయలేరు పుచ్చకాయ జ్యూస్. వింటున్నారా? మీకు అర్థమైందా? సో దేవుని బిడ్డలుగా ఈరోజు అప్పుడప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి చెప్పండి? లీడర్ అంటే ఎవరు? అది సర్వెంట్. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు ఫోటోలో? కాళ్ళు నొక్కుతున్నాడు, కాళ్ళు తుడుతున్నాడు. మీకు అర్థమైందా? బైబిల్ చదువుకుంటుంది. మీరు చెప్పండి. మళ్ళీ అన్నీ అడిగితే బాగోదులేండి. చెప్పండి. మరి మీ కాలు నొప్పి వచ్చినప్పుడు మీ కాలు మరి ఆ కాలు నొప్పులో ఇప్పుడు మీరు పిసికారా? నూనె రాశారా? అరికాలకు నూనె రాశారా? నేనేంటి లీడర్ని, నేను 40,000 సంపాదిస్తున్నాను, 50,000 సంపాదిస్తున్నాను, నేను మా ఆవిడికి నూనె రాయడం ఏంటి? నేను అంట్లు తోవడం ఏంటి? యేసుప్రభు గారు వంట చేశారు. సో లీడర్గా ఉండాలి. రెండో స్పిరిచువల్ లీడర్గా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే భర్త. రండి పిల్లలు, రండి అమ్మ, అందరు రండి. అమ్మ హనీరా బైబిల్ తీ. అయ్యగారు ఏం చెప్పారు ఈరోజు ఫ్యామిలీ గురించి? మొదటి అధ్యాయం చదువు, ఎఫెసీ 10:5. ఓకే. ఒక లీడర్గా కుటుంబానికి ఏం చేయాలా? ఒక హెడ్గా ఫ్యామిలీ ప్రేయర్ నడిపించాలి. నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేయాలి. కలిసి ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా, ఎదురుగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా, వ్యక్తిగతంగా కూడా. ఆమె లేనప్పుడు కూడా పక్క గదిలో అయినా నువ్వు ఉన్నప్పుడు అయినా నువ్వు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. నీ భార్య కోసం, నీ భార్య ఆరోగ్యం కోసం, నీ భార్య క్షేమం కోసం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు అలా వచ్చినప్పుడు నువ్వు నీ భార్య కోసం ప్రార్థన చేస్తున్నావు చూసింది అనుకోండి, ఆమె వింటుంది అనుకోండి, నీ మీద ఇంకా అద్భుతమైన ప్రేమ. అంటే ఆమె ఏదో వింటుందని చేయమని అనట్లేదు. చేస్తున్నారా నీ భార్య కోసం, నీ భార్య ఆరోగ్యం కోసం? నీకేదైనా కళ్ళు తిరిగి చాలు వెళ్ళిపోయి పరీక్ష చేయించుకుంటా, రక్త పరీక్ష. మరి మీ ఆవిడ కళ్ళు తిరుగుతుందంటే అలా తిరుగుతుంటే అలా ఎండ కదా, కొంచెం వడదెబ్బ, కొంచెం అందులో ఉప్పు సాల్ట్ వేసుకుని వేడి తగ్గిపోద్ది. నీకు వచ్చినప్పుడు ఎలాగైతే ఇబ్బంది పడుతూ అదే విధంగా నీ భార్య విషయంలో కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. చెప్పండి. మొదటిది, యువర్ వైఫ్ నీడ్స్ అన్కండిషనల్ లవ్. నిస్వార్థమైన ప్రేమని నువ్వు చూపించాలి. రెండోది,
ఎమోషనల్ కనెక్షన్ అండర్స్టాండ్ చేసుకోవాలి. నీ భార్య నువ్వేం చేయాలి? అర్థం చేసుకోవాలి. మూడోది చెప్పండి, ఒక లీడర్గా నువ్వు ఉండాలి. నాలుగోది, ఆమెకి టోటల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ నువ్వు ఆమెకి ఇవ్వగలగాలి. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? ఆమెకు టోటల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇవ్వగలరు. బైబిల్ మొదటి తిమోతి 5:8 రాయబడింది, ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. నీ భర్త భార్యకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, భద్రత ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి. నువ్వు సెక్యూరిటీ ఇవ్వట్లేదంటే నీ అంత చెడ్డవాడు మరొకరు. నువ్వు విశ్వాసం చెప్పుకున్నా కానీ నువ్వు అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉన్నావు. అంటే నీ భార్యకి సంపూర్ణమైన ప్రొటెక్షన్ భర్తగా నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు ఇవ్వాలి. అమ్మ వింటున్నారా మీరు అందరూ? ఫుల్ ప్రొటెక్షన్ అంటే అర్థం ఏంటి? నాకేమైనా పర్లేదు, ఎవరు చూసుకుంటారు? మా ఆయన చూసుకుంటాడు, నాకేం పర్లేదు. ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, అన్నిటిలో నాకు భద్రత, నా ప్రొటెక్షన్, నా సేఫ్టీ ఎవరు చెప్పండి? నా భర్త. నాతో చెప్పండి, నా దేవుని తర్వాత నా ఆశ్రయం నా భర్త అనండి. కొంచెం నా దేవుని తర్వాత నా ఆశ్రయము నా భర్త, నా దేవుని తర్వాత నా భద్రత నా భర్త, నా దేవుని తర్వాత నా సంరక్షణ నా భర్త. ఇంట్లో భార్య ఎలా ఉండాలంటే స్వేచ్ఛగా ఉండాలా. చెప్పండి, ఎలా ఉండాలంట? స్వేచ్ఛగా. ఆమె స్వేచ్ఛగా తిరగచ్చు, ఎక్కడ ఇంట్లో ఏదైనా స్వేచ్ఛగా తినచ్చు, స్వేచ్ఛగా మాట్లాడచ్చు, స్వేచ్ఛగా ఏడవచ్చు, స్వేచ్ఛగా కోప్పడచ్చు. ఎందుకంటే ఆమెది ఇల్లు ఎవరిది? కొంతమందికి ఇంట్లో ఆ స్వేచ్ఛ ఉండదు. కొంచెం గట్టిగా మాట్లాడాలన్నా భయమే. ఆమె ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమైపోద్దా, ఏమి తినాలన్నా కొంతమంది స్వేచ్ఛ ఉండదు. ఒక ఆమె అంటుంది, మనం డీమార్ట్కి వెళ్ళి కేజీ జీడిపప్పు తెస్తే కేజీ జీడిపప్పు ఉందండి, ఏముందంట అని అడుగుతుంది అత్తగారు. అప్పుడు కోళ్ళ పిల్లకు జీడిపప్పు అంటే ఇష్టం అంట. ఆమె అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే కొంచెం నెయ్యి వేసుకుని ఆ జీడిపప్పు తింటుందట. అందువల్ల కేజీ కాస్త ఏమైపోయింది, ఈ విషయాన్ని వెళ్ళి కొడుకు కంప్లైంట్ ఇచ్చింది. మీ ఆవిడ మొత్తం ఏం చేస్తుంది, జీడిపప్పు మొత్తం తినేది, ఎలాగుంటే మొత్తం సంసారం అంతా గంగలో కలిసిపోయినట్టే. ఏడు జీడిపప్పుకే అంటే ఆమెకి జీడిపప్పు తినే స్వేచ్ఛ కూడా, ఇంకా భద్రత ఉన్నట్ట, ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు. నువ్వు భర్త ఏమనాలా, ఏంటమ్మా మాట్లాడుతున్నావు, ఆమె కేజీ కాదు, కేజీ కాదు, అవసరం 2 కేజీలు తెస్తాను అంటే అలాగని తినిమని కదా అని అర్థం. అంటే అంత స్వేచ్ఛ, ఆమె తినచ్చు, తాగొచ్చు. కొన్నిసార్లు భార్య కోప్పడడానికి అవకాశం లేదా? నువ్వే కోప్పడాలా? నిద్రలోకి వచ్చే టైంకి పిల్లలు కూర్చోండి, ఇందాక నుంచి చూస్తుండే ఆడుతున్నారు, పుస్తకాలు తీయండి. ఏమండి మీరు కూడా కొంచెం త్వరగా బైబిల్ తీసుకుని మీరు వెళ్ళండి. అప్పుడు ఏమన్నాలా భర్త గారు? అరే అమ్మ కోపంగా ఉందరా, రే 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 పుస్తకాలు తీయండి, రే అమ్మ కోపంగా ఉందరా, రే 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 రే. అంతేగాని నేను ఇక్కడ ఉంటుండగా నువ్వేంటి కోపడుతున్నావు పిల్లల మీద, ఇంకోసారి నా పిల్లల జోలికి రావద్దు, నువ్వు వచ్చావంటే జాగ్రత్త, మా పిల్లలు కొట్టేవాడి అంటే నీ పిల్లలు కదా అంటే నీ పిల్లలు మాట్లాడడానికి వీల్లేదా? అమ్మాయి అలా అనొద్దమ్మా, అమ్మ అనొద్దు, అలా అంటే మాత్రం ఊపుగా లేదు. మరి ఇంకేం స్వేచ్ఛ ఉన్నట్టు? ఏమైనా అడగలేండి, మీరు అవసరం దాక్కోండి వెళ్ళి. ఆమె అరవడం కూడా స్వేచ్ఛగా అరవనండి, గట్టిగా స్వేచ్ఛగా. ఎందుకంటే ఇల్లు ఆమెది. అండి మీరు వాక్యాన్ని ఇంకొక రకంగా తీసుకోకండి, అలాగని అరవమన్నారు, కేకలేమన్నారు. నేను అంటది ఏంటంటే ఆమె ఏదైనా చేసుకోండి. ఒక అరగంట సేపు పడుకుంది, ఎవరింట్లో పడుకుంది? ఆమె ఇంట్లో పడుకొని, ఆ గేది పడుకుంది, ఇది పడుకుంటున్న భోజనం. నీకు అర్థమైందా? పడుకొని అవసరం ఏసీ వేసేయండి,
లేకపోతే మీరే దుప్పటి కప్పండి. సో యువర్ వైఫ్ నీడ్స్ టోటల్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. ఓకే, ఆమె ఇందాక చెప్పినట్టు ఆమె ఎవరు ఎదురుకుండా ఆమె మీద జోకులు క్రాక్ చేయడం కానీ ఇన్సల్ట్ చేయడం కానీ అన్ని పనులు ఏమీ చెయ్యవద్దు. ఆమెన్. అలాగే ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆమెకు కూడా చెప్పి ఏం చేయండి, ఖర్చు పెట్టి ఇదిగో ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇదిగో చేద్దాం అనుకుంటున్నాను అని ఒక 500 కట్ట అవసరం ఆమెకు కూడా ఇచ్చి లెక్కెట్టమారండి. ఓ రోజంతా లెక్కెడుద్ది. మీకు అర్థమైంది? మీకు అలాగా ఆమెకు కూడా ఏమండి, ఫైనాన్షియల్గా కూడా ఏం చేయండి, స్వేచ్ఛని ఇవ్వండి. ఎందుకంటే ఇల్లు అవది, డబ్బు అవది. చెప్పండి, ఆమె నీ మీద, నీ డబ్బు మీద, నీకున్న అన్నిటి మీద ఆమెకు అధికారం ఉందా లేదా? అనేక ఏం పెడుతున్నావు పెళ్ళిలో? ఉంగరం ఎందుకు పెడుతున్నారు? అధికారం గుర్తు. నా సమస్తం మీద నీకేముంది? అధికారం గుర్తుగా ఉంగరం పెడతారు. అందుకని పెట్టేబట్టి పెట్టేస్తున్నారు, ఫాస్ట్గా చెప్తున్నారు, పెళ్ళిలో పెడుతున్నారు అంతే. ఇక చివరిది, లాస్ట్ది, యువర్ వైఫ్ నీడ్స్ జెంటిల్నెస్. అక్కడ రాయబడింది, భర్తలారా కొలసి 3:19, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. అంటే అర్థం, కఠినంగా ఉండకండి, హార్ష్గా ఉండకండి. మరి ఎలా ఉండాలా? సాఫ్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? సాఫ్ట్గా. దూది ఎలా ఉంటుంది చెప్పండి? స్పాంజ్ ఎలా ఉంటుంది చెప్పండి? మెత్తగా. మీరు కూడా ఎలా ఉండాలా? సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్. హార్ష్గా ఉండకూడదు, మోటా సరసంగా ఉండకూడదు. కొంతమంది అన్ని మోటా సరసమే. భార్యను ప్రేమించడం కూడా, భార్యను ఎలా ప్రేమించాలి చెప్పండి? నన్ను నమ్మగలిగి రండి. మీకు అర్థమైందా? ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు, ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు, ఉల్లిపాయ కోయమ్మా, ఉల్లిపాయ కోసేటప్పుడు కూడా నువ్వు చెయ్యాలి. అలా కదమ్మా, ఉల్లిపాయ ఇలా సన్నంగా ఇలా అని టచ్, ఎలాగా సాఫ్ట్ టచ్. కొంచెం ఇట్రా, కొంచెం ఇలా సాఫ్ట్. కొంతమంది టచ్ హార్డ్, మోటార్ సరస చెయ్యాలి. ఒక దయ్యం పడిపోయినట్టే, భీముడు పడిపోయినట్టు పడిపోతాడు. అయ్య బాబోయ్, కొండ పడినట్టే మీద. అలా కొండ పడిపోయినట్టు పడిపోకూడదు. నీకు అర్థమైందా? సాఫ్ట్గా అలా కొంచెం అలా స్లోగా టచ్ చేసింది, అలా సాఫ్ట్గా డీల్ చేయాలా. ఊరికంటే పిల్లలు ఉన్నారా అండి? అలా కాదు అండి. ఏంటంటే అసలు ఏంటంటే ఆ జెంటిల్నెస్ రావాలి, ఆ సాఫ్ట్నెస్ రావాలి. అలా నడుచుకుంటే అప్పుడప్పుడు చేయొచ్చు, ఇది రావాలి. మీకు అర్థమైందా? సో రొమాన్స్ అనేది బెడ్రూమ్కి వెళ్ళింది రొమాన్స్ కాదు, మధ్యాహ్నం నుండే రొమాన్స్ ఉండాలా. మధ్యాహ్నం లంచ్ టైంకి వస్తాక అప్పుడు రొమాన్స్ ఉండాలి, ఈవినింగ్ వస్తే అప్పుడు రొమాన్స్ ఉండాలా. ఏది ఎక్కువ రొమాన్స్ ఉండేది వంటగదిలో. సో అలాగా అప్పుడు ఆమెలో ఒక రకమైన ఎంథూసియాజం, సంతోషం ఆమెలో కలుగుతుంది. అంతేగాని ఉదయం మధ్యాహ్నం దయ్యమా ఓ ఇదా తిట్టడం, కొట్టడం, అల్లరి చేయడం, కేకలు చేయడం, అరిసేయడం, బాధ పెట్టేయడం, ఒక దెబ్బ కొట్టేయడం, సాయంత్రం రాగానే సబ్బడిపే ప్రతిభదే. ఇంకేం వస్తుంది? ఉదయం చెప్పిన ఉదయం ఆ మచ్చలు ఇంకా ఉన్నాయి. మీకు అర్థమైందా? నిష్ఠూర పెట్టకండి. ఏం చేయకండి చెప్పండి? నిష్ఠూర పెట్టద్దు. హ్యాండిల్, సాఫ్ట్గా హ్యాండిల్ చేయండి. మృదువైన మాట కోపమును ఏం చేస్తుంది? నొప్పించి మాట కోపమును ఏం చేస్తుంది? రేపుతుంది. ఆమెన్. సో సౌమ్యత, మృదుత్వం ప్రతి భర్త కలిగే ఉండాలి. ఎంత కోపం ఉన్నా కూడా, ప్రతిభ అలా చేస్తుంటే బాగుండు కదా, ఎందుకు అలా చేసాం అని చక్కగా సౌమ్యంగా, అంటే సీరియస్ అవ్వద్దని చెప్పండి. ఏదైనా గద్దింపు కూడా ఎలా ఉండాలా? సాఫ్ట్గా ఉండాలా. ఒకవేళ అరిసినా మళ్ళీ 10 నిమిషాల్లో ఏం చేయాలా చెప్పండి? అరిసావు, కేకలేసావు, అయినా ఏం చేయాలి? 10 నిమిషాలు ఏం చేయాలా? నేను ఎందుకు అలాగ అన్నానంటే అర్థం చేసుకో. విషయం ఏంటంటే ఇది, అప్పుడు ఆమెకు కూడా అర్థం అవుద్ది. అంతే కొట్టేసి తిట్టేసి ఇంటికి పంపించేసి ఆటే ఉండు, నువ్వు ఇటు ఉండు, అసలు రావద్దు, నువ్వు అసలు ఏం చేయొద్దు ఏంటి అంటే నీ మీద ఉన్న ఆ మంచి ఏంటండి అభిప్రాయం ఏమైపోద్ది చెప్పండి? మంచి పేరు రావడం చాలా కష్టం, చెడ్డ పేరు ఒక్క నిమిషంలో అయిపోయింది.
ఆమేన్. సో నేను ముగించే ముందు చెప్పే ముందు ఈ 5 అంత ఈజీ కాదు. ఆమేన్. కానీ 5 ఈజీయేనా? ఈజీ కాదు కానీ ఈజీయేనా? ఈజీ. అది నీ శక్తిని బట్టి కాదు. ఎవరిని బట్టి? పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. మీ భార్యతో ఇలా ఉండాలని ఉందా లేదా? కానీ అలా ఉండాలంటే దేవుని సహాయం నువ్వు కోరుకోవాలి. అందరు లేచి నిలబడతారా? అందరు లేచి నిలబడండి. ఒక్కసారి అందరు లేచి నిలబడండి. ముందుగా పురుషులు ఎక్కడున్నా కూడా నాతో ఈ మాటలు చెప్పండి. అందరూ దయచేసి. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. కారణం మన సంతోషంగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఏదో విచారంగా బాధ ఎందుకు చేసుకున్నాను రా పెళ్లి చేసుకోముందే నా బతుకు బాగుంది అన్నట్టుగా ఉండడానికి కాదు. ఆమేన్. ఫ్యామిలీ డిజైన్ టు బి హ్యాపీ, నాట్ టు బి సాడ్. నాతో చెప్పండి భర్తలు. యేసయ్యా నాకు నువ్వు మంచి భార్యని ఇచ్చావు. అంటలే కొంతమంది మీకు మంచి భార్య అయితేనే, లేకపోతే చెప్పకండి. మరి చెప్పండి గట్టిగా. ప్రభువా యేసయ్యా. గట్టిగా యేసయ్యా. ఈ సుధాకర్ చెప్పట్లేదు ఇక్కడ. మరి చెప్పు. యేసయ్యా నువ్వు నాకు మంచి భక్తిగల భార్యను గిఫ్ట్గా ఇచ్చావు, నీకు వందనాలు. ఇక నుండి నా భార్యతో ఒక మంచి స్నేహితుడిగా నేను ఉంటాను. ఆమెను నా స్నేహితురాలుగా మేము ఉంటాము. నా భార్య నా శరీరములో భాగమై ఉన్నది. రవి చెప్పట్లేదు అక్కడ. నేను అందరినీ చూస్తున్నాను. యేసయ్యా నా భార్య నాకు బలం, నీవు నా బలం, నీ తర్వాత నా బలము నా భార్య, నీకు వందనాలయ్యా. ఈ రోజు నుండి నా భార్యను నిస్వార్థంగా, షరతులు లేకుండా, ఎటువంటి మచ్చ లేకుండా నేను ప్రేమిస్తాను. యేసయ్యా నా భార్యని నేను అర్థం చేసుకుంటాను. ఆమెను మరింతగా అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి. ఆమెను సన్మానిస్తాను, ఆమెను గౌరవిస్తాను. ఆమె కొరకు నేను చేయవలసినవన్నీ చేయడానికి ఇష్టపడుతున్నాను. సేవ చేయడానికి కూడా నేను వెనుకాడను. ఆమెను దేవుని మార్గంలో నడిపిస్తాను. ఆమెకి ఇవ్వాల్సిన భద్రత, సంరక్షణ నేను ఇస్తాను. ఆమె ఎడల ఎన్నడూ కోపగించుకోను, నిష్ఠూర పెట్టను. ఆమెను సంతోషపరుస్తాను. నా తీర్మానాన్ని స్థిరపరచమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరలా పడదాం పాట. కళ్యాణం కమనీయం. అందరూ కలిసి పాడదాం. ముందు మ్యూజిక్ రాలేండి. చప్పట్లు. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా.
చేసితివే. ఏదైనా వనము యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవరావయ్యా నీ మదనియా, దేవరావయ్యా నీ మదనియా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతిమధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతిమధురం. దేవరావయ్యా నీ మదనియా, దేవరావయ్యా నీ మదనియా. ఆమేన్. ఇంటికి వెళ్ళి మీ పెళ్లి క్యాసెట్ కూడా వేసుకోండి ఈరోజు మధ్యాహ్నం. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభు బలలో అందరూ దయచేసి పానుభవం పొందండి. ఇక్కడ మెల్లగా పాట పాడుతుండగా ప్రభు బలలో మనం అందరూ పాలుపొమ్మలు పొందుదాం. బల అందించేవారు దయచేసి త్వరగా రండి. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ బలలో అయోగ్యముగా కాకుండా యోగ్యముగా ఈ బలలో చేయవేసే ధన్యత మాకు మీరు ఇవ్వండి. ప్రభువా, సంఘమును మీరు ప్రేమించారు ప్రభువా. నాయన, సంఘము కొరకు మీరు ప్రాణాన్నే అర్పించారు ప్రభు. ప్రతి భర్త తన భార్య అన్నట్టు రీతిగా ప్రేమించాలని, ఆమెను అర్థం చేసుకోవాలని, ఆమె తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రుల్ని, తన అన్నదమ్ముల్ని, తన బంధువుల్ని, తన ఊరిని, తన ప్రాంతాన్ని, తన గ్రామాన్ని విడిచిపెట్టి, తన పట్టణాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చిన నీ భార్యను ఎట్టి రీతిగా నువ్వు అర్థం చేసుకోవాలో, ఎట్టి రీతిగా ఆమెను ప్రేమించాలో, నీ భార్య నీ దగ్గర నుండి ఏమి కోరుకుంటుందో ఈరోజు మాతో మాట్లాడారు. ఇంతవరకు మేము అలాగా మా భార్యల్ని మేము అర్థం చేసుకోకుండా బ్రతికేమేమో, ఆమెను నిష్ఠూర పెట్టామేమో, బాధ పెట్టామేమో, దుఃఖ పెట్టామేమో ప్రభు. ఆమె ఎన్నోసార్లు దుఃఖపెట్టి ఆమె మనస్తాపం చెందేటట్టుగా చేసామేమో. క్షమించండి ప్రభువా. ఇక నుండైనా ఆమె జీవితంలో నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే భర్తలుగా మేమందరము ఉండులాగున సహాయము చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చెప్తా ఆమేన్. దయచేసి బల్ల అందిస్తారు. కప్స్ మీ దగ్గరికి వస్తున్నాయి. ఒకరు తీసుకోండి, మరొకరు కప్స్ తీసుకోండి. ప్రభు యేసు తన అప్పకమైన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వీరిచ్చి, ఇది మీ కొరకే నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని ప్రభు వారు చెప్పి ఉన్నారు. ప్రభు ప్రేమకు గుర్తుగా ఉన్న ఈ రొట్టెలో దయచేసి మనందరం పాలుపొమ్మలు పొందాం. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అలాగే పోయిన పిమ్మట
ఓ పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి, ఇది మీ కొరకే రక్తం క్రొత్త నిబంధన, దీనిలో త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి ప్రభు వచ్చింది. రొట్టెలో పాల్పొచ్చుకున్న వారు ప్రభు రక్తాన్ని సాదృశ్యాన్ని పాత్రలో కూడా పాల్గొంటారు. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఆమెకు స్తోత్రాలైనా ఈ ఆరాధనలో మాతో మీరు ఉన్నారు. కుటుంబంలో నుండి మొదటి అంశంగా ప్రతి భార్య భర్త దగ్గర నుండి కోరుకునే 5 విషయాల్ని మాతో మరి సూటిగా ప్రభువా నాయన మాతో మీరు మాట్లాడారు. ఇవి విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా నిజంగా ఒక భర్తగా భార్యకి ఇవ్వాల్సిన ఆ అవసరతలు ఏమిటో అవి మేము తెలుసుకున్నాం. అవి ఇవ్వడానికి సహాయం చేయండి. ఈ వారంలో జరిగే మీటింగ్స్లో మాతో మీరు ఉండండి. సంఘంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఫేస్బుక్లో వాక్యం వింటూ ఒక బ్రదర్ బెజ్జం సందీప్ ప్రార్థన చేయమని కోరుతున్నాడు. ప్రభువా ఆ బిడ్డని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ అవసరతను మీరు ఎరిగిన దేవుడు. ఇలా అనేక మంది ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా కూడా ప్రార్థన చేయమని కోరుతున్నారు. వారిని కూడా వారి అవసరంలో కూడా మీరే సహాయం చేయండి. కొంతమంది ఆన్లైన్లో మరి సెలవులకి వెళ్ళి ఆన్లైన్లో ఆరాధనలో పాల్గొనలు పొందుతున్న మా ప్రియమైన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మేము వినువారు మాత్రమే ఉండక వాక్యం ప్రకారంగా మేము నడుచుకునే జీవితాన్ని మాకు దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, ఇంకా లైవ్ ఆపలేదు, లైవ్ జరుగుతూనే ఉంది. మీరు కానుకలు మీరు దేవుడికి ఇచ్చేటప్పుడు మీరు లైన్లో క్రమముగా వచ్చి మరలా క్రమముగా మీరు వెనక్కి వెళ్ళాలని మనం చేస్తున్నాం. ఫేస్బుక్లో యూట్యూబ్లో ఒకవేళ ఆన్లైన్లో సర్వీస్లో మీరు పాల్గొన్నట్లయితే, ఒకవేళ సెలవులకు వెళ్ళి ఊరు వెళ్ళి ఉన్నవారు, మన సంఘంలో ఉన్నవారు, మీరు గూగుల్ పే ఫోన్పే ద్వారా కూడా మీకు క్యూఆర్ కోడ్ కూడా పెడుతున్నారు కనుక మీరు అలా కూడా మీరు దేవునికి మీ కానుకలు మీ భాగాలు దేవునికి సమర్పించవచ్చు. సో పాట పాడుకుందాం. అవిలా తబిత వచ్చి పాట పాడుతుండగా మనము ఒక ప్రత్యేకమైన అర్పణలు దేవుని కోసం మనం అర్పిద్దాం. ప్రత్యేకంగా మీకు చెప్పినట్టు ఈ వారంలో కొన్ని భోజన పదార్థాలు, ఇడ్లీ పాత్రలు, కొన్ని కళాయిలు, కొన్ని మిక్సీలు కొనాలని ఉంది. ఎందుకంటే రేపు మనకి 3 రోజులు స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి కనుక మనం ఆ రోజు ఓపెనింగ్ చేయాలనుకుంటున్నాం. ప్రార్థన చేయండి. ప్రేరేపింపబడినవారు దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని మనం చేస్తున్నాం. ఇందా చెప్పినట్టు VBS అద్భుతంగా జరిగింది. అందులో కొన్ని గేమ్స్ పెట్టాం. సో అవిలా ముందుకు వస్తే, తబిత కూడా వస్తే ఆ పేర్లు చదువుతారు త్వరగా. ఎందులో వారు వచ్చారు, వారు వచ్చి గిఫ్ట్స్ తీసుకోవాలని మనం చేస్తున్నాం. తర్వాత మన కానుకలు మనం వారికి ఇద్దాం. ఇలా పైకి వచ్చి ఓకే, త్వరగా అందరూ గిఫ్ట్స్ ఎవరెవరు విన్నర్స్ మీకు తెలుసు కదా, వారు కూడా రెడీగా ఉండాలని మనం చేస్తున్నాం. ఈ మైక్ చూడండి.
హలో. ఫస్ట్ నిన్న VBSలో అయ్యగారు కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి కౌశిక్, రాజీనగర్ కౌశిక్ రాలేదు. కండ్రిక రాజేష్. కండ్రిక రాజేష్ త్వరగా రండి. అమ్మగారు కూడా రండి. అమ్మగారి చేతుల మీద గిఫ్ట్స్ ఇస్తారు. మోక్షిత. మోక్షిత చూడండి, VBSలో బహుమానాలు సంపాదించుకున్నారు. సెకండ్ ప్రైజ్ జెస్సీ. జెస్సీ. ఇందుశ్రీ. చప్పట్లు కొడతారు అందరూ. జెస్సీ. God bless you. Okay, God bless you. ఇంకా చాలా బహుమానాలు ఉన్నాయి. VBS మరల ఎప్పుడు? నెక్స్ట్ సాటర్డే. ఎక్కడ? కండ్రిక అవుట్డోర్లో. ఆర్ యు రెడీ? ఎలా అనాలి? రెడీ అంటే ఎలా అనాలి? Oh yes. Are you ready? Yes. మరలా ఇంకొకసారి. ఆర్ యు రెడీ? Oh yes, yes, Jesus. ఆర్ యు రెడీ? గుడ్. ఓకే, మనందరం లేచి నిలబెడదాం. దేవునికి మన యొక్క విలువైన కానుకలు, అర్పణలు దేవునికి అర్పిద్దాం. మా ఆన్లైన్ అభి. హలో 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 హలో. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. QR కోడ్. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, ఉంటానేసయ్యా. నీవే కావాలేసయ్యా, ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, ఉంటానేసయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా.
ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీకు నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీకు దానయ్యా. చివరగా ముగింపు ప్రార్థన చేసుకునే ముందు దయచేసి అనౌన్స్మెంట్లు మరొకసారి వినండి. రాత్రికి మనకి ఖచ్చితంగా 7 గంటలకి మనకి మీటింగ్, కృతజ్ఞత మీటింగు, చిన్న కృప వారి సాక్ష్యాన్ని కూడా మీరు వినబోతున్నారు. అద్భుతమైన గృహాన్ని దేవుడు ఇచ్చాడు గనుక వారు సాయంత్రం మరి సాక్ష్యాన్ని కూడా మనం వినబోతున్నాం. రెండవది, రేపు మనకి పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఇక్కడ పరిచారికులు దయచేసి రండి. అలాగే ఉదయాన్నే కొన్ని సరుకులు తీసుకురావాల్సి ఉంటాయి, దాంట్లో కూడా దయచేసి మీరు సహకరించాలని మనం చేస్తున్నాం సహోదరులు. రేపు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు జరగబోతుంది. ఆ తర్వాత మంగళవారం బైబిల్ స్టడీ ఉండబోతుంది. అదే సమయంలో మనకి 3 రోజులు ఉపవాస ప్రార్థన పండుగలు 7 నుంచి 10 గంటల వరకు జరగబోతున్నాయి. ఈ విషయాలు దయచేసి గమనించండి. అలాగే 28వ తారీఖు మన బ్రదర్ గంటయ్య గారు, నాగలక్ష్మి వారి యొక్క బామ్మర్ది నాగలక్ష్మి వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ విసన్నపేటలో, నేనే ఆ మ్యారేజ్ని జరిగిస్తున్నాను. దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఘనంగా దేవుడు మహిమార్థంగా జరగాలని, మీరు అందరూ రావాలని వారు కోరుకుంటున్నారు. ఇవి ప్రత్యేకమైన అనౌన్స్మెంట్లు. దయచేసి మీరందరూ తప్పక. అలాగే శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు అందరు లేచి నిలబడదాం. శనివారం VBS 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు కంట్రీకి అవుట్డోర్లో ఉండబోతుంది. ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడారు. కేవలం మేము వినువారు మాత్రమే ఉండక, ప్రతి భార్య తన భర్త దగ్గర నుండి కోరుకునే 5 విషయాలు మాతో స్పష్టంగా మాట్లాడారు. అవి విని విడిచిపెట్టగా వాక్యం ప్రకారంగా మేము నడుచుకునే జీవితాన్ని మాకు దయచేయండి. ఈ 2 ఆరాధనలు మీ మహిమార్థంగా జరిగించారు. కొత్తూరు ఆరాధనలో కూడా మాతో ఉండి మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం నిత్యం మనందరూ సదాకాలం తోడై ఉండును గాక.